దేవునికి మహిమ కలుగునుగాక. అందరం చేయెత్తి చెప్దాం, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, అలాగే దేవుని పొలంలో నా తోటి వారిన సేవకులందరికీ కూడా ప్రభువు పేరిట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్. అలాగే మనం ఈ ప్రాంగణంలోనికి రాకముందు నుండి, అంటే మీలో ఒక్కరు కూడా రాకముందు నుండే ఈ సభను కొంచెం అందంగా మనందరికీ ముందుగానే సిద్ధపరిచే ప్రయత్నంలో ఉంటారు వాయిద్యకారులు, అలాగే గాయకులు. సో వారికి కూడా దైవ దీవెనలు, దేవుడు మీకు తోడేయుండునుగాక. ఆమేన్. ఇంకా మీరు రిలాక్స్ అవ్వచ్చు, నేను మధ్యలో ఏం పాడను. రైట్ రైట్. నేను ఏ ప్రాంతానికైనా కొత్తగా వెళ్తే ఖచ్చితంగా వారికి ప్రకటించాల్సిన, పరిచయం చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన సందేశం దేవుడు నా గుండెలు నిండా పెట్టాడు. మొదట నేను దాన్ని పరిచయం చేస్తాను. ఒక ప్రశ్న ద్వారా నేను ఆ సంగతి మీకు అర్థమయ్యేటట్లు చేస్తాను. మీరెప్పుడైనా మీ ప్రాంతంలో ఉన్న వేరే మందిరాలకు, వేరే చర్చెస్కి వెళ్ళే విశ్వాసుల్ని, సేవకుల్ని చూసినప్పుడు మీరెప్పుడైనా వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని ఎప్పుడైనా అనుకున్నారా? వేరే మినిస్ట్రీస్కి, వేరే చర్చెస్కి సంబంధించిన సేవకులు, విశ్వాసులను చూసినప్పుడు వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అనే మనసు మీకు ఎప్పుడైనా వచ్చిందా? మనకే కాదు, దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల్లో 90% మందికి అలాంటి మంచి అభిప్రాయం లేదు. 10% మందికి మాత్రమే ఉంది. ఇక్కడ కూడా ఉండే ఉంటారు అలాంటి మంచి అభిప్రాయం కలిగిన వారు, కానీ 90% మందికి ఉండదు. ఎందుకు ఉండదు? మనలో ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, భక్తి ఉంది, మంచితనం ఉంది, ఆత్మీయత ఉంది, పరిశుద్ధత ఉంది. ఇన్ని మంచి క్వాలిటీస్ కలిగిన సంఘంలో ఎందుకని తోటి క్రైస్తవుడు క్రీస్తునందు నా కుటుంబమే అని ఎందుకు అనుకోలేకపోతున్నాం? కారణం ఏమిటి? ఒక్కటే కారణం, మనతో అన్నీ ఉన్నాయి కానీ అవగాహన లోపం ఉన్నది. మనకు అవగాహన ఒక్కటే లేదు. ఆ అవగాహన కూడా మీకు కలిగేటట్లు, మీకు అర్థమయ్యేటట్లు ఒక విషయం చెప్తాను. మీరు చెప్పండి, ఒక తండ్రికి 4 పిల్లలుంటే ఆ 4 ఒక్కలాగే ఆలోచిస్తారా? వారి ఇష్టాలు, అభిరుచులు, నమ్మకాలు ఒకలా ఉంటాయా? ఉండవు కదా. మాట విభేదాలు, ఆస్తి తగాదాలు, అన్నదమ్ములు విడిపోతూ ఉంటారు. వారు విడిపోయిన తర్వాత కూడా వారి బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఏమంటారో తెలుసా? ఆ 4 ఒక కుటుంబమేనండి అంటారు. విడిపోయిన తర్వాత కూడా వారు ఒక్క కుటుంబంగా గుర్తించబడ్డానికి కారణం ఏమిటి? ఒక్కటే కారణం, వారు ఒక తండ్రి పిల్లలు కాబట్టి. ఒకవేళ అదే నిజమైతే సిద్ధాంతాల పేరిట, మినిస్ట్రీల పేరిట, డినామినేషన్ల పేరిట నేడు మనం కూడా వేరుగా ఉన్నాం, కనబడుతున్నాం. కానీ గుర్తుంచుకోండి, మనందరికీ కూడా ఒక్కడే దేవుడు. ఆమేన్. అన్నదమ్ములు విడిపోయినందుకు ఒక్క కుటుంబంగా గుర్తించబడ్డానికి ఒక్క తండ్రి పిల్లలు కాబట్టి వారు విడిపోయిన తర్వాత కూడా ఒక్క కుటుంబంగా గుర్తించబడుతుంటే, మనం వేరు డినామినేషన్లు, వేరు సిద్ధాంతాల్లో ఉన్నప్పటికీ, వేరు మినిస్ట్రీస్ అయినప్పటికీ మనందరికీ కూడా దేవుడు ఒక్కడే కాబట్టి మనమందరం ఆయనకు కుటుంబం అయితే మనం ఒక్క కుటుంబమే. ఆమేన్. మళ్ళీ చెప్తున్నాను, మనం ఒక్క కుటుంబమే. నా మట్టుకు నేను మినిస్ట్రీ ఏదైనా, డినామినేషన్ ఏదైనా, సిద్ధాంతాలు ఏవైనా, యేసే నా దేవుడని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ నా కుటుంబమే అని నమ్ముతున్నాను. ఈ ప్రేమ గుండెల నిండా నిండినందుకే అందరి కొరకు, అందరి వాడిగా దేవుడు వాడుకోగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడదాం. ప్రేమే లేదనుకోండి, సత్యం ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే బైబిల్ ఏమంటుందో తెలుసా? ప్రేమ లేని వాడిని వ్యర్థుడు అంటుంది. ప్రేమ లేనివాడు నావాడు
కాడు అంటుంది. మరి ప్రేమ లేని వ్యక్తికి సత్యం ఎలా బోధిస్తాడు పరిశుద్ధాత్ముడు? బోధించడు. మీకు తెలుసా, థియాలజీ తెలిస్తే సరిపోదు, స్పిరిచువాలిటీ కూడా తెలియాలి. ఈనాడు చాలామంది థియాలజీ తెలుసుకొని తమ జ్ఞానమును బట్టి అహంగా ఫీల్ అవుతున్నారు, విర్రవీగుతున్నారు. ఆ థియాలజీ జ్ఞానంతోనే ఈ సిద్ధాంత గొడవలన్నీ పెట్టుకుంటున్నారు. నిజంగా మీకు వాస్తవ సత్యం చెప్పాలంటే ప్రతి మినిస్ట్రీలో ఒక సత్యం ఉంది, ప్రతి సేవకుని దగ్గర కూడా సత్యం ఉంది, ప్రతి డినామినేషన్లో కూడా సత్యం ఉంది. ఇంకా గట్టిగా చెప్పాల్సి వస్తే ప్రతి మతంలో కూడా ఒక సత్యం ఉంది. మరి అన్ని చోట్ల సత్యం ఉంటే బైబిల్కున్న ప్రాముఖ్యత ఏంటి సార్ అని అడుగుతారు మన వాళ్ళు. ఉలుకుపాటు ఎక్కువగా మన వాళ్ళకి, తొందరపాటు ఎక్కువ. అలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. అన్ని చోట్ల సత్యం ఉంటే బైబిల్కున్న ప్రాముఖ్యత ఏమిటి అంటారు. ఒకప్పుడు నేను అలాగే తొందరపడి ఆవేశపడి ఆలోచించేవాడిని. నా సేవ ప్రారంభంలో ఎన్నో అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుని వలన కలిగినప్పుడు స్పృహ కలిగింది, జ్ఞానం కలిగింది. మీకు తెలుసా, అన్ని చోట్ల సత్యం ఉంది, లేనిది సర్వసత్యమే అన్ని చోట్ల లేదు. ఆ సర్వసత్యం ఇదిగో ఈ గ్రంథంలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కొంచెం గట్టిగా స్తుతించవచ్చు కదా. సరే, నేను ఒకటి చెప్తాను. మీకు ఏదైనా అర్థమైందనుకోండి, దేవుని జ్ఞానం, దేవుని ఆలోచన ఏదైనా అర్థమైతే మీరు మౌనంగా కూర్చోకూడదు. మీకు అర్థమైనప్పుడు దేవుని మనసారా స్తుతించాలి. ఎందుకంటే ఆ సంగతులు అర్థమయ్యే వరకు ఆయన మనల్ని బ్రతికించి కాపాడుకుంటున్నాడు కాబట్టి తప్పకుండా మీ కుడి చేయి పైకెత్తి మనసారా దేవుని స్తుతించాలి. ఆమేనను, హల్లెలూయాను, మీరు ఏమని స్తుతిస్తారో చెయ్యెత్తి బిగ్గరగా స్తుతించడం అలవాటు చేసుకోవాలి. అలా మీరు చెయ్యెత్తి బిగ్గరగా స్తుతించడం ద్వారా మీకు రెండు లాభాలు. ఒకటి, మన దగ్గర కూర్చొని, మన పక్కనే కూర్చొని దేవుణ్ణి స్తుతించడానికి కూడా మొహమాట పడేవారు చాలామంది ఉంటారు, సిగ్గుపడేవారు ఉంటారు. మీరు ఎప్పుడైతే చెయ్యెత్తి బిగ్గరగా స్తుతిస్తారో, ఎత్తిన మీ చేతిని చూసి, స్తుతిస్తున్న మిమ్మల్ని చూసి వారు కూడా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకుంటారు. మీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పిస్తుంది. సిగ్గుపడ్డం, మొహమాట పడ్డం మానేస్తాం అందరం. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా కావచ్చు. ఒకవేళ మీరు వయసులో పెద్దవారు కావచ్చు, అనుభవంలో గొప్పవారు కావచ్చు, చదువులో విద్యావంతులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, మీరు ఎవరైనా కానీ మనం అందరం ఆయన దృష్టికి చంటి పిల్లలమే అని మర్చిపోవద్దు. ఆయన సన్నిధిలో కూర్చుంటే మనం ఎవరం? ఆయన దృష్టికి చిన్న పిల్లలం. కాబట్టి చిన్న పిల్లల వల్లే స్తుతించేటప్పుడు మనవేవి అడ్డు రాకూడదు. మనసారా దేవుణ్ణి స్తుతించడం అలవాటు చేసుకోవాలి. ఆమేన్. ఈ పూటే ప్రాణం పోయిందంటే ఈ అనుభవం, ఈ వయసు, ఈ చదువు, ఈ డబ్బు, ఈ హోదా అంతా పక్కన పడిపోతుంది. మనం వెళ్ళి ఆయన ముందు హాజరవ్వాల్సి వస్తుంది. అప్పుడు మనం ఈరోజు చేస్తున్న ఈ చిన్న పిల్లల మనసు కలిగిన స్తుతి అక్కడ మనల్ని తలెత్తుకునేటట్టు నిలబెడుతుంది. కాబట్టి ఇప్పటి నుండే తగ్గించుకుంటూ స్తుతి చేద్దాం. ఆమేన్. కాబట్టి అందరూ చేయడం మంచిది. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం అందరము స్తుతించేటప్పుడు చెయ్యెత్తడం అలవాటు చేసుకోవాలి. ఇదేమిటో తెలుసా? నన్ను నేను తగ్గించుకుంటున్నాను ప్రభువా, నిన్నే హెచ్చిస్తున్నాను అని చెప్పడానికి గుర్తుగా చెయ్యెత్తి స్తుతిద్దాం ఒకసారి. ఇలా ప్రతిసారి మీరు చెయ్యెత్తే స్తుతించండి. రెండవది, మీరు స్తుతించడం ద్వారా రెండో లాభం ఏమిటో తెలుసా? మీరు స్తుతించడం ద్వారా రెండవ లాభం ఏమిటో తెలుసా? మీకు సత్యం అర్థమైనప్పుడు, దేవుడు అర్థమైనప్పుడు, దేవుని జ్ఞానం అర్థమైనప్పుడు మీరు బిగ్గరగా చెయ్యెత్తి స్తుతిస్తే సాతానుకు అర్థమవుతుంది దేవుడు మీకు అర్థమయ్యాడని. ఎప్పుడైతే మనకు దేవుడు అర్థమయ్యాడని వాడికి అర్థమవుతుందో వాడు మన జీవితంలో అధికారం చేయడానికి భయపడతాడు. అవును, ఎందుకు తెలుసా? ఎవరికి దేవుని జ్ఞానం ఉంటుందో, ఎవరికి దేవుడు అర్థమవుతాడో వారి ముందు సాతాను ఏ ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే వాడు పప్పులేవి, వాడు అమాయకులను వెతుక్కుంటాడు. దేవుని గూర్చి మనకు జ్ఞానం తెలిస్తే సాతాను తంత్రములు కూడా మనకు తెలిసిపోతాయి. బైబిల్ అంటుంది, మనం సాతాను తంత్రములను ఎరగని వారము కాము. కానీ ఈరోజు విచిత్రం చూడండి, సంఘానికి దేవుని గూర్చి పూర్తిగా తెలియలేదు, సాతాన్ని గూర్చి కూడా చాలా విషయాలు తెలియలేదు.
కానీ మనం ప్రార్థనా పరులమైనందుకు భక్తులు మనం నమ్ముతున్నాం. మనలో చాలామంది ఉపవాసాలు ఎక్కువ చేస్తుంటాం కాబట్టి భక్తులు అని నమ్మేస్తున్నాం. మనలో వరములు ఉన్నాయి కాబట్టి భక్తులని ఫిక్స్ అయిపోతున్నాం. మనకు అభిషేకం దొరుకుతుంది కాబట్టి మనం భక్తులం అనుకుంటున్నాం. మనం ప్రార్థిస్తే కార్యాలు జరిగిపోతున్నాయి కాబట్టి భక్తులని అనుకుంటున్నాం. ఇలా ఈ స్కేల్ ఏదైతే ఉందో, ప్రార్థనా పరులు, ఉపవాసం చేసేవారు, అభిషక్తులు, వరములు, సామర్థ్యత, వీటిని బట్టి నేను చాలా గొప్ప భక్తి చేస్తున్నాను, చాలా గొప్పగా ఎదిగాను అని అనుకుంటున్నారు. చూశారు? లేదు. అభిషేకము, వరము, దేవుని కార్యాలు ఇవన్నీ కూడా భక్తి ప్రారంభం మాత్రమే. భక్తిలో గొప్పగా ఎదిగితే కలిగేవి కాదు, భక్తిలో ఎదగడానికి కలిగినవి. ఏమన్నా అర్థమైందా? అర్థమైతే కనీసం తల ఇలాగైనా, లేదనుకో ఇలాగైనా ఊగిద్ది. కానీ ఏమన్నా అలాగే ఉంటుంటే నాకేం అర్థం కావట్లా. మొన్న ఇలాగే నేను చెన్నై వెళ్ళినప్పుడు ఉంటే నేను అనుకున్నాను నేను ఏదైనా వేరే గ్రహానికి వచ్చానేట్రా అనుకున్నాను. సో మీరందరూ భూలోకవాసులే, అందుకు దేవునికి స్తుతిస్తున్నాను. ఇప్పటి నుంచి మీకు ఏమైనా అర్థమైతే ఇలాగను, లేకపోతే అర్థమైతే చిన్న స్మైలో, లేకపోతే చెయ్యెత్తడం ఏదో జరుగుతుంది. అర్థమవుతున్నప్పుడు స్పందన కూడా దాంతోపాటు వచ్చేస్తుంది. ఏం చెప్పాను నేను? భక్తిలో గొప్పగా ఎదిగిపోతే అభిషేకములు, వరములు, సామర్థ్యతలు వస్తాయి అనుకోకండి. అవి భక్తిని పెంచడానికి వచ్చేవి. ఆమేన్. భక్తి పెరిగితే వచ్చేవి కాదు. భక్తి పెరిగితే వచ్చేది ఏమిటంటే దైవ చిత్తానుసారమైన మర్మము, దైవ చిత్తానుసారమైన జ్ఞానము తెలుస్తుంది భక్తి పెరిగితే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే నా ప్రభువు సెలవిచ్చారు, కీర్తన గ్రంథం 25వ కీర్తన 14వ మాటలో ఆయన అంటాడు, ఆయన యందు భయభక్తులు గల వారికి యెహోవా తన మర్మములను తెలియజేస్తాడంట. కీర్తన 25వ కీర్తన 14వ వచనంలో ఉంటుంది, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి భక్తి పెరుగుతున్న కొద్దీ దేవుని మర్మం మనకు తెలుస్తుంది. భక్తి పెరుగుతున్న కొద్దీ దేవుని జ్ఞానం మనకు తెలుస్తుంది. ఈ అవగాహన ప్రతి సంఘానికి కలిగి ఉండడం మంచిది. ఈ రోజు నుంచి నేను ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను చూడండి. ఈ నిమిషం నుండి ప్రతి 2 నిమిషాలకు ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మీకు కొత్త సంగతి బోధించునుగాక. మీరు క్రీస్తును నమ్మిది మొదలుకొని ఈ రోజు వరకు మీరు గ్రహించలేని సంగతులు దేవుడు మీకు బోధించునుగాక. ఆయన అంటారు, నాకు మొరపెట్టుము, నేను నీకు నిగూఢ సంగతులు, మనం గ్రహించలేని సంగతులు తెలియజేసే దేవుడు ఆయన. కాబట్టి ఈ సభ కేవలం దేవుని ఆలోచన మీకు పరిచయం చేయడానికే దేవుని ప్రజలు ఇంత కష్టపడ్డారు. దేవుని పిల్లలు వాళ్ళ కష్టం వెనకాల ఉన్న ఉద్దేశం ఒక్కటే, మీ అందరికీ దేవుని ఆలోచన అర్థమయ్యేటట్టు చేయాలి. అదే నిజమైతే ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మీరు దేవుని ఆలోచనను కొత్తగా గ్రహిస్తారు. ఇప్పుడు ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మీకు తెలుసా, ఆర్భాటం ఉంటే ఉజ్జీవం అనుకోవద్దు. ఆర్భాటమే ఉజ్జీవం అనుకుంటే, అద్భుతమే ఉజ్జీవం అనుకుంటే, అంత్యదినాల్లో సాతాను చేసేదానికంటే గొప్ప ఉజ్జీవం ఇంకోటి ఉంటుంది అప్పుడు. కాబట్టి ఆర్భాటము, అద్భుతాలు కాదు ఉజ్జీవం. మునిపెప్పుడు అర్థం కాని దేవుని ఆలోచన మనకు అర్థమైనప్పుడు మన హృదయంలో కలిగే ఓ తీర్మానం, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా భక్తి సాధనలోను దేవుని పనిలోను ముందుకే కొనసాగడానికి దేవుని ప్రజలందరూ కలిసి దేవుని చిత్తం నెరవేర్చడానికి కంకణం కట్టుకుంటారు. చూసారు మనసుని? అది ఉజ్జీవం అంటే. ఆమేన్. నిందైన, అవమానమైన, సమస్యమైన, ఆర్థిక ఇబ్బంది అయిన, ఒంటరితనమైన దేవుడు అప్పగించిన పనిని ముగించే వరకు ఆగకూడదు. దాని పేరు ఉజ్జీవం. అలాంటి దాన్ని ఉజ్జీవం అంటారు. ఆర్భాటాన్నో లేదా అద్భుతాలనో ఉజ్జీవం అనరు. మనం దేన్ని ఏమనాలో తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకు దేవుడు అర్థమవుతాడు. ఉదాహరణకు చెప్తాను, మనం కొన్ని విషయాలని గొప్పగా అనుకొని ఎలా బోల్తా పడుతున్నామో. చాలాసార్లు మనం ఉపవాసాలు ఉన్నప్పుడు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలా ప్రార్థిస్తాం, ప్రభువా భూమిని తలకిందులు చేసేవారిగా మమ్మల్ని అంటుంటాం. ఎంత పిచ్చి ప్రార్థన అంటే అది, ఎంత పొరపాటు ప్రార్థన అంటే అది, ఎంత వాక్య విరుద్ధమైన ప్రార్థన అంటే అది. ఎందరో పెద్దలు, ఎందరో మహానుభావులు చేస్తుండగా నా పసితనం నుండి నేను విన్నాను. చాలా పెద్ద పొరపాటు ప్రార్థన అది. మాట్లాడుకోవడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది. ప్రభువా
భూమిని తలకిందులు చేసేవారిగా చేయమని. తప్పు. నేను మాత్రం ఏమని అడుగుతానంటే దేవుణ్ణి, భూమిని సరిగా చేసేవారిగా నన్ను చేయి ప్రభువా, తలకిందులుగా ఉన్న వ్యవస్థను బాగు చేసేటట్లు చేయి ప్రభువా అని అడుగుతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు సరిగ్గా బైబిల్ని గమనించి చూడండి. శిష్యులని ఆ రోజు ఆ ప్రాంతంలో అవమానిస్తున్నారు, తిడుతున్నారు. వీళ్ళ వల్ల ప్రజల్లో, సమాజంలో గలిబిలి రేగుతుంది. వీరు భూమిని తలకిందులు చేసేవారని వారిని అవమానిస్తున్నారు. దాన్ని పట్టుకొని అది పెద్ద బిరుదు అనుకొని మనం దాన్ని అడాప్ట్ చేసేసుకొని ప్రభువా మేం కూడా అలాగే మారాలి అని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతున్నాడు. నువ్వు భూమిని తలకిందులు చేసే వ్యక్తి అవ్వకూడదు, తలకిందులుగా ఉన్న వ్యవస్థనే బాగు చేసే వ్యక్తిగా మారాలి నువ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఇలాగూ మనకేదైనా గొప్పగా వినబడితే దాంట్లోని అర్థాన్ని కూడా పసిగట్టట్లా అడిగేస్తున్నాం. అందుకే నా ప్రభు ఏమన్నారంటే, లోకులు అడిగినట్లు ప్రతీది మాట్లాడొద్దు, ప్రతీది అడగొద్దు. ఏది నా చిత్తమో తెలుసుకొని అడగమన్నాడు. నా చిత్తానుసారముగా మీరు అడిగితే అది మీకు కలుగునన్నాడు కదా. కాబట్టి మనం దేవుణ్ణి అడుగుతున్నప్పుడు మన ప్రార్థన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మనకు తోచింది, మనకు నచ్చింది అడిగేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. అవును, ఎప్పుడైనా ఆలోచించారా దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు? మనసులో దేవుడు మన గురించి అసలు ఏమనుకుంటున్నాడు? ఏది పడితే అది అడుగుతూనే ఉంటుంది ఈవిడ, ఏది పడితే అది అడుగుతూనే ఉంటాడు వీడు. ప్రభువా అనగానే అబ్బో వీడు అడగడం స్టార్ట్ చేశాడు. వీడి దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది, ఎప్పుడు వాడి గురించి అడుక్కుంటాడు. పెళ్ళిళ్ళు అంటాడు, స్థలాలు అంటాడు, పొలాలు అంటాడు, ఇల్లు అంటాడు, గర్భఫలం అంటాడు, ప్రమోషన్ అంటాడు. ఈవిడ నోరు తెరిస్తే చాలా అడుక్కుంటూనే ఉంటుంది. ఇలా అనుకుంటున్నాడా దేవుడు మన గురించి? లేకపోతే తండ్రి అని పిలవగానే ఎప్పుడెప్పుడు పిలుస్తావని ఎదురు చూస్తున్నాను, నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. నువ్వు మాట్లాడితే ఎంత న్యాయంగా ప్రార్థన చేస్తావు, ఎంత యథార్థంగా ప్రార్థన చేస్తావు, ఎంత జ్ఞానంగా మాట్లాడతావు. నా వాక్యము, నా బోధ ప్రకారంగానే నీ ఆలోచనలు ఉండడాన్ని నేను చూస్తున్నానని దేవుడు మన గురించి అనుకుంటున్నాడు. లేదు, మనం ఆశీర్వాదాలు, దీవెనల కొరకే మందిరాలకు, సభలకు వస్తుంటాం. పైగా మనకు నచ్చినవే విందామని వస్తాం. ప్రభువా నా గురించే మాట్లాడు అని అడుగొస్తాం. నా గురించి మాట్లాడు ప్రభువా అని మన వ్యక్తిగత ప్రార్థనలో అడగాలి. మందిరాలకు, సభలకు వచ్చేటప్పుడు నీ గురించి మాట్లాడు ప్రభువా, విందామని వస్తున్నానని అడగాలి. అప్పుడు జ్ఞానం పైనుండి వస్తుంది. ప్రతి స్థానిక సేవకుడు బూరలా మోగుతాడు ఆ తర్వాత. ఆమేన్. అది కాదు, మనకు నచ్చింది విందామని వస్తాము, కూర్చుంటాము. సేవకుడు దేవుని జ్ఞానం బోధిస్తుంటే ఏది లోపలికి వెళ్ళదు, బోర్ అనిపిస్తుంటుంది కదా. ఆ తర్వాత సేవకుడు అనుకుంటాడు, అయ్యో వీళ్ళందరూ దిగులతో కూర్చున్నారేమిటి, వీళ్ళని ఓదార్చాలి, వీళ్ళని ధైర్యపరచాలనుకొని, ప్రియమైన దేవుని బిడ్డ, నీ అప్పులలో నుండి, నీ కష్టాలలో నుండి, నీ బాధలలో నుండి ఆయన విడిపించుటకు సమర్థుడు అనగా అప్పుడు ఉబ్బుతాం అన్నమాట. గాలిలాగా ఉప్పొంగుతాం. సార్ ఇంకొంచెం గాలి కొట్టు సార్, అప్పుడే ఆపేసేమేమిటి, ఇలాంటి మాటలు విందామనే వచ్చాను. అది ఎంతసేపు ఒకరు ప్రోత్సహిస్తే ప్రోత్సహింపబడదామనే తపనలో ఉంటే దేవుడు ఎలా అర్థమవుతాడు మనకి? దేవుడు వాడుకునే వ్యక్తులు ఎలా మన ముందు మోగుతారు చెప్పండి, బూరలాగా? లేదు, ఆశీర్వాదాలు, దీవెనల కొరకు మందిరానికి, సభలకు రావడం కాదు. మనమే ఆశీర్వాదంగా మారిపోవాలని సభలకు, మందిరానికి రావాలి. మనమే దీవెనగా మారాలి. మనం ఆశీర్వాదాల వెంట కాదు, ఆశీర్వాదాలే మన వెంట వచ్చునుగాక. ఇది పరిశుద్ధాత్ముని ఉద్దేశం. అందుకే భక్తుడు అంటాడు, కృపాక్షేమములు నా వెంట వచ్చును, కృపాక్షేమములు నా వెంట వచ్చును. మనం విచిత్రంగా రివర్స్లో ఉన్నాం, మనమే వాటి వెంట పరిగెడుతున్నాం. కృపాక్షేమములు మన వెంట వచ్చేటట్లు మనం ఆయన వెంట వెళ్దాం. అందుకే నేను అంటాను, ప్రాసెస్ వెంట పరిగెడదాం, ప్రాస్పరిటీ వెంట వద్దు. మనం ప్రాసెస్ వెంట పరిగెడితే ప్రాస్పరిటీ మన వెంట వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని ప్రజ, చివరి దినాల్లో రేపటి వరకు ఎవరుంటారో ఉండరో తెలియదు. మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. గ్యారెంటీ లేని జీవితాలు. బైబిల్ గ్రంథం అయితే గడ్డి పువ్వుతో పోల్చింది, ఆవిరితో మన ఆయుష్ను, మన జీవితాన్ని పోల్చింది. ఇట్టే గడిచిపోతుంది మన జీవితం. అంత చిన్న జీవితం మనది, అంత బలహీనమైన వాళ్ళం మనం.
బ్రతికున్న ప్రతిరోజు ఆయనను నేర్చుకుంటూ బ్రతికితే ఆయన సమృద్ధినివ్వగల సమర్థుడు. నేనే మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, నాకు చెప్పండి. దేవుడు తన సంఘాన్ని సిద్ధపరచాలి, అర్జెంటుగా వెంటనే సిద్ధపరచాలి. ఎలాంటి వారిని వాడుకుంటాడు? ఎలాంటి వారిని వాడుకుంటాడు? నేను 2 గుంపుల పేర్లు చెప్తాను. ఈ 2 కూడా ఆయనే వాడుకునే వాళ్ళే. కానీ అత్యవసరంగా సంఘాన్ని సిద్ధపరచాలంటే ఎవరిని వాడుకుంటాడు? మనం ఒకసారి ఆలోచిద్దాం. మొదటి గుంపు, ఇందులో అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యాలు, దేవుడిచ్చిన వరములు, అభిషేకము, దేవుని చేత వాడబడుతున్నటువంటి భక్తులు ఉన్నారు. ఓకే, ఇది మొదటి గుంపు. రెండవ గుంపు దేవుని జ్ఞానం, దేవుని మర్మం, దేవుని ఆలోచన విధానం, పరలోక చట్టం, దేవుని వ్యూహం, సాతాను తంత్రములు కూడా తెలియజేసి బోధించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సంఘాన్ని త్వరగా సిద్ధపరచాలి పరలోకంలో ఉండడానికి. ఎవరిని వాడుకుంటాడు దేవుడు? మొదటి గుంపున, రెండవ గుంపున? రెండవ గుంపునే కదా. మనం ఎటు పరిగెడతాం? ఎవరి దగ్గరికి పరిగెడుతున్నాం? అది ఇప్పుడు చెప్పండి, మన ఆత్మీయత ఎక్కడుంది? దేవుడు అనుకున్న చోట లేదు, మనం అనుకున్న చోట ఉంది. మనం మనకు నచ్చిన రంగు పులుముకొని నేను చాలా బాగున్నాను అనుకుంటున్నావు. నువ్వు బాగున్న సంగతి నువ్వు చెప్పకూడదు, నువ్వు బాగున్నావని ఆయన అనుకోవాలి. అవును, నేను ఒక మాట అడుగుతాను, నాకు చెప్పండి. మళ్ళీ ఇక్కడికి వద్దాము. అంతకంటే ముందు ఒక మాట, మీకు దేవుని మనసులో చోటు కావాలా, పరలోకంలో చోటు కావాలా? ఇదేంటి కిరణ్ పాల్ గారు, 2 ఒకటే కదా సార్, సపరేట్గా అడుగుతున్నారేమిటి? 2 ఒకటి కాదు. పరలోకంలో చోటు దొరకడం వేరు, దేవుని మనస్సులో చోటు దొరకడం వేరు. అవును, చాలా సభల్లో నేను ఇలాంటి విషయాలు చెప్పి అవగాహన కలిగిస్తున్నాను. మళ్ళీ మీకు చెప్తున్నాను, పరలోకంలో చోటు సంపాదించడం వేరు, దేవుని మనస్సులో చోటు సంపాదించడం వేరు. మీరు పరలోకంలో చోటు సంపాదిస్తే మీ ఆత్మీయతను బట్టో, మీకు తెలిసిన జ్ఞానమును బట్టో, మీ భక్తిని బట్టో ఎక్కడో చోట స్థలం అయితే దొరుకుతుంది. కానీ దేవుని మనసులో కానీ చోటు సంపాదించుకుంటే పరలోకంలో నువ్వు ఏ మూలనున్నా పిలిచి పక్కన కూర్చుని పెట్టుకుంటాడు ఆయన. అది ఆయన మనసులో చోటు సంపాదించుకుంటే ఉండే ప్రాముఖ్యత. ప్రైజ్ ద లార్డ్. నా మట్టుకు నేను ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయే లోపు ఆయన మనసు నిండా నేను నిండిపోవాలి అని కష్టపడుతున్నాను. సాతాను నన్ను ఎన్ని నిందలు వేసినా, నా మీద ఎన్ని రకాల అవమానాలు వేసినా, ఎన్నిసార్లు చంపాలని చూసినా, ఎంత ఆర్థిక ఇబ్బందులను కలుగజేసినా, ఆనాటి భక్తులకు కలగనివేమైనా కొత్త కలుగుతున్నాయా? లేవు. ఆనాటి భక్తులందరూ ఎదుర్కొన్నవే మనం కూడా ఎదుర్కొంటున్నాం. కానీ వారిలాగా నిలబడాలి మనం. అందుకే వారిని మనం అనుసరించి నడవమన్నాడు. ఎన్ని రకాల పరిస్థితులు మన ముందున్న ఒక్కటి గుర్తుంచుకోండి, సత్యాన్ని విని సత్యాన్ని నమ్మడం నీకు అలవాటైతే, ప్రతిరోజు నేర్చుకోవడం, ప్రతిరోజు మార్చుకోవడం నీకు అలవాటైతే, నువ్వు అడగక్కర్లా, నీకు అన్ని సమృద్ధిగా కలుగుతాయి. ఇదిగో నేను అనుభవిస్తున్నాను. నేను ఒక్కరిని అనుభవించడం కాదు, నేను ఒక 40 మందిని పోషిస్తుంటాను. 20 కుటుంబాలు నా దగ్గరుండి సేవకులు పోషింపబడుతూ సేవ చేస్తుంటారు. నేను ఒక్కడినే. ఏ విదేశీ సహాయాన్ని నేను తీసుకోలేదు, ఆర్జించలేదు. నేను ఒక్కడినే ఒకవైపు 40 మందిని, మరొక వైపు 20 కుటుంబాలను దేవుని పరిచర్య కొరకు నడిపిస్తున్నాను. ఒక్కడిని 20 కుటుంబాలను, 40 మందిని చూసుకోగలుగుతున్నాను. అంత మాత్రమే కాదు, దేశంలో 4 రాష్ట్రాల్లో WCM పరిచర్య వ్యాపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాం, నిద్ర లేకుండా అందరం రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాం. మాకు ఏ కొరత లేకుండా ఎప్పుడు ఏది కావాలో అది సమృద్ధిగా ఇవ్వడం ఆయన పని. ఆయన పనిలో ఏ కొరత లేకుండా సమృద్ధిగా చేయడం మా పని. ఆయన పని మనం చేస్తే మన పని మనం ఎలా చేస్తే అలాగే ఇస్తాడు. పనివాడు జీతానికి నువ్వు సనిగి చేస్తే ఆయన కూడా సనిగినట్టే, సనిగినందుకు ఎంత ఇవ్వాలో అంతే వస్తుంది. ఓకే, నువ్వు సగం చేస్తే నీకు కూడా అంతే వస్తుంది. ఫలం ఆయన ప్రేమను బట్టో, ఆయన దయను బట్టో కాదు ఇప్పుడు రావాల్సింది, నీ పనిని బట్టే రావాలి అన్నాడు కదా. పనివాడు జీతానికి పాత్రుడు. నువ్వు నిర్లక్ష్యంగా చేస్తే నీ ఫలం కూడా అంతే ఉంటుంది, నువ్వు ఇష్టంగా చేస్తే నీ ఫలం కూడా అంతే ఉంటుంది. అవును,
ప్రతిసారి ఆయన దయ వలన, ఆయన కృప వలనే ఫలం పొందుతూ బ్రతకం. కొన్నిసార్లు మనం కూడా ప్రయాసపడితే వచ్చే ఫలం బహుమానం ఉంటుంది మనకి. వాటిని తప్పకుండా సంపాదించాలి. అందుకే మనం ఆయన పనిని ఏ కొరత లేకుండా మ్యాక్సిమం పూర్తిగా చేయాలి. అప్పుడు ఆయన కూడా ఏ కొరత లేకుండా మొత్తం మనకిస్తూ ఉంటాడు. దీన్ని ఆయన ఏమన్నాడంటే, మొదట నా నీతిని, అప్పుడు దానికోసం నువ్వు కష్టపడతావు, ఆ తర్వాత నేను నీకు అన్నీ, ఆ తర్వాత నువ్వు దేని కొరకు కష్టపడక్కర్లేదు, ఇస్తాను కాబట్టి. ఆమేన్. మనం అన్నిటిని అడుక్కుంటాం, నీతి రాజ్యం వెతికిలోపు చచ్చిపోతాం. మనం తోకున్న గోతులో మనమే పడిపోతున్నట్టు లేదు. అలా జరగకూడదు. ఏ సేవకుని కష్టం వృధా కాకూడదు, ఏ సంఘం దుఃఖంలో బ్రతకూడదు, ఏ విశ్వాసి తలదించుకొని ఉండకూడదు. మనమందరం జీవం కలిగిన దేవుని సంఘం, మనమందరం దేవుని పిల్లలం. ఆమేన్. ఆయన మనల్ని పోషించడానికి సమర్థుడు. ఆయన చేతులు కొరచగాలేదు. కానీ ఆయన మనల్ని ఎందుకు పోషిస్తున్నాడు, ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఎందుకు కాపాడుతున్నాడు, ఎందుకు అన్నీ ఇస్తున్నాడు? కారణం ఏమిటి? ఆయన అనుకున్నట్లు మనం సిద్ధపడాలి కదా. ఆయన అనుకున్న రూపంలో మనం మార్చబడాలి కదా. అవునా? ఒకసారి నన్ను ఒక తమ్ముడు అడిగాడు, నా దగ్గరికి ట్రైనింగ్ వచ్చిన అబ్బాయి. అతను కేరళలో ట్రైనింగ్ పూర్తి చేసుకొని నా దగ్గరికి వచ్చాడు. అక్కడ బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది. అన్న, థియాలజీ పూర్తి చేసుకున్నాను కానీ స్పిరిచువాలిటీ అర్థం కాలేదన్నాడు. దేవుడు నాకు మిమ్మల్ని చూపించాడు, నేను మీ దగ్గరికే వస్తున్నాను అన్నాడు. హిందీలోనే మాట్లాడతాడు, ఇంగ్లీష్లో మాట్లాడతాడు, తెలుగు రాదు ఆయనకి. అప్పుడు నేను అన్నాను, ఉండు బాబు, నేను మరలా చెప్పే వరకు అక్కడే ఉండు అన్నాను. 6 నెలల పాటు దుఃఖపడ్డాడు, ఏడ్చాడు, కన్నీళ్లు గార్చాడు దేవుని దగ్గర. ప్రభువా, నీ దాసుడు నన్ను పిలిచేలాగా సహాయం చేయవా అని. సరిగ్గా 6 నెలల తర్వాత అతను అనుకుంటున్నాడంట, లేదు ఈ నెల ఏమైనా నేను వెళ్ళిపోతాను ఆయన పిలవకపోయినా అని అనుకుంటున్నాడంట. సరిగ్గా ఆయన ఫిక్స్ అయ్యాడంట, రేపు ఆదివారం తర్వాత నేను బయలుదేరిపోవాలి అని. నేను శుక్రవారం ఫోన్ చేసి, బాబు సోమవారం బయలుదేరి వచ్చేసి అన్నాను. ఆయన ఆనందానికి అవధులు లేవు. ప్రభువా, నువ్వు నా ప్రార్థన వింటున్నావు. నేను ఆయన దగ్గరికి ఆదివారం బయలుదేరిపోదాం అనుకున్నాను, కానీ ఆయనే ఫోన్ చేసి సోమవారం వచ్చేయమన్నారు. వచ్చాడు నా దగ్గరికి. చాలామంది చాలా దూర ప్రాంతాల నుంచి, మధ్యప్రదేశ్ నుంచి కూడా వచ్చి తరఫీదు పొందుతున్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి తరఫీదు పొందుతున్నారు. ఈ తమ్ముడేమని అడిగాడు తెలుసా? సార్, జీవితం అంటే ఏమిటి అసలు? ఒక్క మాటలో నాకు అర్థమయ్యేటట్టు చెప్తారా? నేను చాలామంది బోధకులని, సేవకులను అడిగితే నాకు 10 పేజీలంత సంగతి చెప్తున్నారు. తిప్పి చెబుతుంటే మాకేం అర్థం కావట్లేదు. ఒక్క మాటలో చెప్పడం మీ వల్ల అవుతుందా అంటే నేను అన్నాను, అది పరిశుద్ధాత్ముడే చెప్పాలి ఒక్క మాటలో. ఏ మానవుడు వల్ల అవుతుంది ఒక్క మాటలో చెప్పడానికి? రా మోకరించి దేవుణ్ణి అడుగుదామంటే మోకరించాం. వెంటనే పరిశుద్ధాత్ముడు నాకు ఆలోచన ఇచ్చాడు. బాబు, దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు. గుర్తుంచుకోండి, ఐడియాలన్నీ మనయే అని చెప్పి క్రెడిట్ అంతా మనమే తీసుకుంటామే. ఆలోచనకర్త ఆయన, ఆలోచన ఇచ్చేది కూడా ఆయనే. బైబిల్ గ్రంథంలో జ్ఞానం నేర్పేది ఆయనే, వాక్య మర్మం బోధించేది ఆయనే. మనకి ఏ ఆలోచనలు రావు, ఆయన ఇస్తేనే మనకు మంచి ఆలోచన వస్తుంది. ఆమేన్. ఆయన గురించి ఏదైనా రావాలంటే అది ఆయన ఇవ్వాల్సిందే. ఈ లోకంలో నీకు ఎన్నైనా గొప్ప ఐడియాస్ రావచ్చు, ఒకరోజు అవన్నీ నిలిచిపోతాయి, నశించిపోతాయి. కానీ దేవుడిచ్చే ఈ ఐడియా ఆయన గురించి అయితే ఎప్పుడు నిలిచిపోతుంది. అది నీకు మహిమగా కూడా మారుతుంది. ఆమేన్. ఆ రోజు నేను ఆ అబ్బాయితో చెప్పాను, వాట్ ఈజ్ లైఫ్ అని అడిగాడు. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లైఫ్? సింపుల్గా నేను చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆలోచన ఇవ్వగానే, బాబు, జీవితం అంటే ఏమిటో కాదు, దేవుడు నిన్ను ఎలా పంపించాడో నువ్వు అలాగే వెళ్ళిపోకుండా, దేవుడు నిన్ను ఎలా పంపించాడో అలా వెళ్ళకుండా దేవుడు అనుకున్నట్లుగా మారి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇదే జీవితం. ఇంతకు మించిన జీవితం ఇంకొకటి లేదు. ఆమేన్. ఎలా వచ్చావో అలా వెళ్ళకూడదు, దేవుడు అనుకున్నట్లు తిరిగి వెళ్ళిపోవాలి నువ్వు. అలా నిర్మించబడితేనే అది జీవితం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ మనకు నచ్చినట్లు, మనం అనుకున్నట్లు మనం బ్రతికితేనే జీవితం అనుకునే వారికి చెప్తున్నాను, నీకు నచ్చినట్లు నువ్వు అన్నీ సాధించిన తర్వాత రోజే చచ్చిపోయావనుకో, అప్పుడు వెళ్ళిన చోట నీ జీవితం ఏమిటి? కాబట్టి ఈ భూమి మీద నువ్వు అనుకునేది జీవితం కాదు. భూమి మీద నువ్వు ఆయన కొరకే సాధించి బ్రతుకు. నువ్వు ఏది సాధించినా ఆయన చిత్తం కొరకు సాధించు. నీవు నీ కుటుంబం సంతోషంగా ఉంటే సరిపోదు, నిన్ను బట్టి ఆయన కూడా సంతోషంగా ఉండేటట్లు కూడా బ్రతుకు. అప్పుడు నీవు ఈ లోకంలో దీవించబడతావు, ఆ లోకంలో కూడా దీవించబడతావు.
నా దేవుడు నీకు ఇక్కడ కూడా సమృద్ధి కావాలంటున్నాడు, అక్కడ కూడా సమృద్ధి కావాలంటున్నాడు. అందుకే ఏమంటాడంటే ముందు ఆత్మలో వర్ధిల్లు, ఆ తర్వాత అన్నింటిలో వర్ధిల్లు. ఆమేన్. మనం ఎవరం బీదలుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు, బాధల్లో ఉండడం కూడా ఆయనకి ఇష్టం లేదు. కానీ బాధలు ఎందుకు వస్తాయి? బాధలు ఎందుకు వస్తాయి తెలుసా? మనం విరిగి నలగడానికి. మనం విరిగి నలిగితేనే ఆయనకి ఇష్టమైన బలిగా మారుతాం. విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలియాగం. దేవుడు సమస్యలు, శ్రమలు మన బ్రతుకుల్లోకి అనుమతించేది మనం విరిగి నలగడానికి. ఎందుకంటే విరిగి నలిగినప్పుడు మన స్వభావము సమాధి చేయబడుతుంది. విరిగి నలిగినప్పుడు మన వేగం తగ్గుతుంది, దేవుని వేగానికి మన చేతిని అందిస్తాం మనం. అందుకు విరిగి నలగడం చాలా ఇంపార్టెంట్. ఏ మనిషి విరిగి నలుగుతాడో ఆ విరిగి నలిగిన వ్యక్తిని సాతాను వాడుకోలేడు. గర్విష్ఠిని సాతాను వాడుకుంటాడు, తొందరపడేవాడిని సాతాను వాడుకుంటాడు. విరిగి నలిగిన వాడిని సాతాను వాడుకోలేడు. ఎందుకంటే విరిగి నలిగినవాడు ఆలోచిస్తాడు, విరిగి నలిగినవాడు తొందరపడడు, విరిగి నలిగినవాడు ఆవేశపడడు. నాకు ఈరోజు అనిపిస్తూ ఉంటుంది ఏమిటంటే, ఎక్కడ చూసినా సరే క్రైస్తవ వ్యతిరేకులు క్రైస్తవుల మీద రకరకాలుగా మాట్లాడుతుంటే, క్రైస్తవులైన మన అన్నదమ్ములు కూడా తొందరపడి ఆవేశపడి పెద్ద పెద్దగా అరిచి మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది, వాణ్ణి చూసినా వీడిని చూసినా ఏ తేడా అనిపించట్లా. వాడు మారు మనసు లేనోడు, వీడు మారు మనసు ఉన్నాడు. వాడు మారు మనసు లేకుండా అరిస్తే వీడు మారు మనసు కలిగి అరుస్తున్నాడు అనమాట. ఏమైంది? వ్యత్యాసం ఏంటంటే విరిగి నలగలేదు, విరిగి నలిగిన అనుభవ జ్ఞానం లేదు. అవును, మనమందరం ఆవేశపడి మాట్లాడే వారికి సపోర్ట్ చేస్తాం కదా. మన దృష్టికి రోషం అంటే ఆవేశంగా మాట్లాడడం, రోషం అంటే గట్టిగా మాట్లాడడం తప్పు. రోషం అంటే ఆవేశంగా గట్టిగా మాట్లాడడం కాదు. చెప్పాను కదా, రోషం అంటే ఏంటో తెలుసా? ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవమానాలు నిందలు వచ్చినా దేవుడు అనుకుంది ముగించే వరకు ఆగకుండా ఉండడమే రోషం. ప్రైజ్ ద లార్డ్. ఆవేశంగా మాట్లాడడం రోషం కాదు. మనం ఆవేశంగా మాట్లాడే వ్యక్తులకు కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటాం, జాలి పడుతుంటాం. ఒకటి చెప్పనా, నీ నోరే నిన్ను చిక్కించుకుంటుంది, నీ నాలుకే నిన్ను గొయ్యలో పడేస్తుంది. నీ తొందరపాటు మాటల వల్లే నీ మీదకి మరణం వచ్చే ప్రమాదం ఉంది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, వాళ్ళు వీళ్ళు చంపుతారని భయపడిపోవడం, ఎంత దారుణం చూడండి. దానికి మళ్ళీ ఉపవాసాలుండి మనం ప్రార్థించడం. బైబిల్ ఏమంటుందో తెలుసా? నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అంటుంది. వద్దు, తొందరపడి మాట్లాడకండి. నరుని కోపం దేవుని నీతిని అస్సలే నెరవేర్చదు. నన్ను ఒక పూజారి గారు అడిగారు. పూజారి గారు ఏమన్నారంటే, కిరణ్ పాల్ గారు, మీ కోపం రాదా? మీ ప్రభువుని అంటుంటే, మీ బైబుల్ని అంటుంటే మీరు ఎప్పుడైనా ప్రేమగానే మాట్లాడుతున్నారు ఏమిటి అని. నేను అన్నాను, ఎందుకు రాదు సార్, కారం ఉప్పు బాగా తింటాను నేను. పైగా మా ప్రాంతానికి గుంటూరు పక్కనే, గుంటూరు మిర్చి మాకు పక్కనే దొరుకుతుంది. కారం గట్టిగా తింటాను, కోపం కూడా మామూలుగా రాదు. మరి ఎప్పుడు కనబడదే కోపం? నా కోపాన్ని తీసుకొని వెళ్ళి నా ప్రార్థనా గదిలో దేవుని ముందు పెడుతున్నాను. ప్రభువా, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారయ్యా, ఎంతకాలం మౌనంగా ఉండమంటావు? ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నారు ప్రభువా, ఇంకెంతకాలం అని కోపం అంతా ప్రార్థనలో, కన్నీళ్లలో, గుండెలు బాదుకొని దేవుని సన్నిధిలో వేడుకొని ప్రార్థించి పరిష్కారం అడిగితే, ఆ ఆవేశము, ఆ కోపంగా చేస్తున్న కన్నీటి ప్రార్థనకు దయామయుడైన దేవుడు పరిష్కారం ఇస్తే, ఆ పరిష్కారాన్ని తీసుకొచ్చి సమాజం ముందు పెడుతున్నాం మేము. అందుకే అది పరిష్కారం అనేకుల వివాదాన్ని తొలగిస్తుంది, వివాదం కడదేరుస్తుంది. ఆమేన్. భక్తుడు కోపాన్ని బయట చూపించొద్దు, ప్రార్థన గదిలో చూపించాలి, పరిష్కారాన్ని బయటికి చూపించాలి. అప్పుడే సమాజం కట్టబడుతుంది. మనకు తెలిసి తెలియని వయసులో ఎన్నెన్నో తొందరపాట్లు చేసి ఉంటాం కదా. కానీ అనుభవం కలిగినప్పుడైనా జాగ్రత్త పడడం చాలా అవసరం. అనుభవం కలిగినప్పుడైనా జాగ్రత్త పడడం అవసరం. నిజమే, అనుభవం లేనప్పుడు పరిచర్య ప్రారంభంలో నేను చాలా ఆవేశంగా ఉండేవాడిని. కమాన్ ఛాలెంజ్, చూసుకుందాం రా అన్నట్టుగా ఉండేవాడిని. కానీ తెలిసొచ్చింది, మనిషిని గెలవడం కాదు, ఏమండి, మనిషి మీద పోరాటం చేయడం కాదు. మనం పోరాడున్నది మనుషులతో కానే కాదు. నేను మనిషిని సంపాదించుకోవాలి. మనిషి మీద గెలుపు కోసం నేను వెళ్ళింది. దేవుడు నాతో అన్నాడు, నువ్వు సాతాన్ని గెలువు, మనిషిని సంపాదించుకో.
అందరూ వాడి ఉచ్చుల్లో ఉన్నాడు, వాడి మాయలో ఉన్నారు, అందరూ వాడి స్వభావంతో ఉన్నారు. వీరందరినీ ద్వేషించడం వల్ల నీకేమొస్తుంది? అందుకే నేను పాపిని ప్రేమించాను, పాపాన్ని ద్వేషించాను అన్నాడు ఆయన. మనం కూడా అదే పద్ధతిలోనికి వద్దాం. ఆవేశపడి, తొందరపడి, నోరు జారే విషయంలో ఉన్న వారందరి మీద జాలి పడదాం. వారి కోసం ప్రార్థిద్దాం. తొందరపడి మాట్లాడకుండా దయ చూపించు ప్రభువా అని. ఒకసారి ఒక సేవకుడు వాళ్ళ చర్చ్ మీద మైక్ పెట్టి మాట్లాడుతుంటే ఒక పొరపాటుగా ఆవేశంగా మాట్లాడిన ఒక మాటకి పెద్ద గొడవ అయిపోయింది. ఆ విషయం నా దాకొచ్చింది. దానికి పరిష్కారం ఏమిటని అడిగారు. అప్పుడు దాదాపుగా ఇది ఒక 10 సంవత్సరాలు అయిపోయింది జరిగి. అప్పుడు నేను అక్కడికి వెళ్ళేసరికి చాలా పెద్ద గందరగోళం. ఊరు పెద్దలు అందరూ కూర్చొని ఉన్నారు. నేను అప్పటికి వయసులో ఇంకా చిన్నవాడిని. నేను అక్కడికి వెళ్తే వాళ్ళు ఇతడేం చెప్తాడు అని అంటున్నారు. మరి దావీదు గురించి, దానియేలు గురించి, ఇర్మీయాను గురించి కూడా అలాగే మాట్లాడి ఉంటారేమోగా. ప్రభువా మేము అక్కడికి వెళ్ళలేము, అదిగో పెద్దవాళ్ళని భయపడి ఉంటారు. ఆయన ఏమంటాడు? అసలు వారికి భయపడకు, నేను నీకు సెలవిచ్చినది వారితో చెప్పు. అదే ధైర్యంగా వెళ్ళాను. వెళ్ళి నిలబడి మాట్లాడాను. దేవుడు అక్కడ గొప్ప పరిష్కారం ఇచ్చాడు. ఇటువైపు క్రీస్తునందున్న ప్రజలు, ఇటువైపు క్రీస్తునందు లేని ప్రజలు కూర్చొని ఉన్నారు. నాకు వారి మధ్యలో మాట్లాడే అవకాశం వచ్చింది, సువార్త చెప్పే అవకాశం వచ్చింది. ఆ రోజు నేను చెప్పాను, వీళ్ళ ముందు వీళ్ళని అన్నాను, వీళ్ళ ముందు వీళ్ళని అన్నాను. వీళ్ళిద్దరికీ ఆయన మనసును అర్థమయ్యేటట్టు చేశాను. ఎలా చేశానంటే ఒక నిమిషంలో చెప్తాను. క్రైస్తవుల వైపు చూపించాను. మీరు ఎప్పుడైనా మీ పిల్లలకు బొమ్మలు కొనిపెట్టారా అని అడిగాను. కొనిపెట్టామండి అన్నారు. మరి ఎప్పుడైనా మీ పిల్లలు బొమ్మలతో ఎలా ఆడుకున్నారు, ముఖ్యంగా మీ ఆడపిల్లలు అని అడిగాను. అప్పుడు వాళ్ళు అన్నారు, ఆడుకున్నారండి. ఎలా ఆడుకున్నారు అంటే అప్పుడు నేను చెప్పాను, స్నానం చేయిస్తారు బొమ్మలకి ఆడపిల్లలు. అవునా? తర్వాత స్నానం చేయించగానే పౌడర్ రాస్తారు, బట్టలు వేస్తారు, జుట్టు వేస్తారు, క్లిప్పులు పెడతారు. ఇంకా ఈ అమ్మాయి ఇడ్లీ తినడమే కాదు, దాని పక్కన కూడా ఒక ప్లేట్ పెడతారు, బొమ్మ పక్కన దానికో ఇడ్లీ పెట్టాలి. ఇవి తినడం మాత్రమే కాదు, వీళ్ళు మళ్ళీ కంప్లైంట్, అమ్మా నా బొమ్మ ఇడ్లీ తినట్లేదమ్మా అంటే అమ్మ కిచెన్లో పని చేసుకున్న ఆవిడ మళ్ళీ బయటకు వస్తుంది. బయటకు వచ్చి బొమ్మను అంటదే, నా కూతురు పెడితే తినవా, తిను సైలెన్స్గా అంటే, అమ్మ గట్టిగా అరుస్తావేమిటి, ఏడుస్తుందంటది. ఈమెకే తెలిసిద్ది ఆ ఏడుపు, ఆ కన్నీరు ఈమెకే వినబడిద్ది, ఈమెకే కనబడిద్ది. అమ్మ మురుచుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ ఇడ్లీ కూడా ఈ అమ్మాయే తినేసి 2 ప్లేట్లు తీసుకొచ్చి, అమ్మ నా బొమ్మ ఇడ్లీ తినేసింది, నేను చెప్పగా వినిందంటది. ఇవన్నీ చూసి అమ్మ మురిసిపోతుంటుంది, సంతోషపడుతుంటుంది, ఆనందపడిపోతుంటుంది. ఎప్పుడైనా సరే ఏ తల్లిదండ్రి అయినా సరే కూతురు దగ్గరకు వచ్చి, పిచ్చిది పుట్టిందేంటో నాకు, ఈ మాట రాని బొమ్మలతో మాట్లాడుతుంది ఏంటో పిచ్చిది, వాటికి భోజనం అంటదేంటో పిచ్చిది, వాటికి స్నానం అంటదేంటో పిచ్చిది అని ఎవరైనా అంటారా? ఎవరైనా తిడతారా? బుద్ధి లేదానా బొమ్మలతో అంటారా? అనరు. ఎందుకు అనరు? నా కూతురు చిన్న బిడ్డ, ఆడుకునే వయసు, తెలిసి తెలియని వయసు. ఈ సమయంలో నా బిడ్డ ఎలా ఆడుకుంటే నేను కూడా నా బిడ్డతో అలాగే ఆడుకుంటే నా బిడ్డ మానసికంగా ఎదుగుతుంది, వికసిస్తుంది. ఒకరోజు ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది. అప్పుడు నా బిడ్డ బొమ్మలు విడిచిపెడుతుంది, నా బిడ్డ ఆ రోజు మాతో కూడా కలిసి ఆడుకుంటుందని తల్లిదండ్రులకు తెలుసు. అవునా కాదా? కాబట్టి బొమ్మల పేరట మీరు చేసిన ప్రసంగం తప్పు. ఒకరోజు వీరికి కూడా ఆలోచన తెలిసి వచ్చి బొమ్మలు విడిచిపెట్టి సత్యదేవుని తెలుసుకునే రోజు వస్తుంది అన్నాను. ఆ రోజు ఏ మాట ఆయన ప్రసంగంలో అన్నాడో అదే మాట నేను అన్నాను, కానీ చెప్పే విధానం మారింది. అప్పుడు వాళ్ళు అన్నారు, కరెక్ట్ చెప్పారు సార్. అది అన్నమాట సంగతి. అర్థమయ్యేటట్టు చెప్తే గొడవలు ఉండవు. అందుకే పెద్దలు అంటారు, నోరు మంచిదైతే మరి ఎటుపోతున్నారండి? భక్తులు ఎటుపోతున్నారు? భక్తి ఎటుపోతుంది? ప్రార్థనా గది అనుభవం ఎటుపోతుంది? విశ్వాసం ఎటుపోతుంది? మంచితనం ఎటుపోతుంది? నా దేవుణ్ణి అంటావా, నా బైబుల్ని అంటావా అంటాడు. మారు మనసు లేదు కాబట్టి నేను అంటాడు. నువ్వు అంటావా అంటే మళ్ళీ నా మనోభావాలు దెబ్బతిన్నాయని క్రైస్తవుడు రోడ్డు ఎక్కడం. క్రైస్తవుడు మనోభావాలు తినడం ఏమిటండి విచిత్రం? కాకపోతే క్రైస్తవుడి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. మనకు మనోభావాలు దెబ్బతినబడవు. ఎదుటివాడి మనోనేత్రములు తెరిచే వరకు మనం మాట్లాడి ప్రయాసపడాలి. మనోభావాలు దెబ్బతిన్నాయంట, సిలువ వేయబడలేదు. ఎందుకు మనోభావాలు దెబ్బతినడానికి? నిన్ను వ్యక్తిగతంగా ఏమనట్లేదు కదా.
ఎందుకంటే నా ప్రభు అన్నాడు, లోకం నన్ను ద్వేషిస్తుంది, నిన్ను కూడా ద్వేషిస్తుంది. ఇంకేంటి మళ్ళీ మనోభావాల మధ్యలో కదా, అసలు భావం తెలియక ఈ మనోభావాలన్నీ వచ్చి అడ్డం. వద్దు, అలాగని చెప్పి చూస్తూ ఊరుకోమని కాదు. క్రైస్తవుడు కదిలినా న్యాయం అనిపించాలి, క్రైస్తవుడు మాట్లాడినా న్యాయం అనిపించాలి, క్రైస్తవుడు నిలదీసినా న్యాయం అనిపించాలి, క్రైస్తవుడి కేక కూడా న్యాయం అనిపించాలి. వల్గారిటీ పూర్తిగా తగ్గిపోవాలి, అతి ఆవేశం పూర్తిగా తగ్గిపోవాలి. ఆమేన్. అప్పుడు లోకానికి సువార్త అందుతుంది, అప్పుడే లోకానికి దేవుడు అంటే ఏంటో అర్థమవుతాడు. ఆ రోజు పంచాయతీ అంతటితో క్లోజ్ అయిపోయింది, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. మనకు విగ్రహారాధన అంటే నచ్చదు, అలాగని చెప్పి ఇంకొకరిని ఎప్పుడు తృణీకరించొద్దు. మన పిల్లలు ఎలాగైతే తెలిసిన తర్వాత బొమ్మలు వదిలిపెడతారో అలాగే వారికి కూడా అన్నీ తెలిసిన తర్వాత ఖచ్చితంగా వారు కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించే రోజు వస్తుంది. సత్యం తెలిస్తే అప్పుడు అవి వదిలిపెడతారు వాళ్ళు. అంతేగాని మనం ఇప్పుడు వారిని ఎలా పడితే అలా మాట్లాడి అవమానించకూడదు కదా, వారు బాధపడేటట్లు మాట్లాడకూడదు. మీరే చెప్పండి, సువార్తకి వెళ్ళిన వ్యక్తి ఇలా మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? నా దేవుడే దేవుడు, యేసు ప్రభు నమ్మితేనే నీకు నరకం తప్పించబడతావు అంటుంటే వాళ్ళకి వింటే బాధ అనిపించదా? ఇది ఎలా ఉందో తెలుసా? మా అమ్మే మంచిది, మా నాన్నే మంచోడు అంటే ఎలా ఉంటుంది ఎదుటివాడికి? అంటే మరి మా నాన్న సంగతి ఏమిట్రా అనడా? సైకాలజీ ప్రకారంగా మనం ఎదుటివాడిని గాయపరిచి మాట్లాడుతున్నాం. వాడు సువార్త ఎలా నమ్ముతాడు? పౌలు భక్తుడు ఎలా మాట్లాడాడు తెలుసా? ఓ ఏథెన్సు వాసులారా, మీ భక్తి గొప్పది, మీరు అతి దేవతా భక్తి గలవారని నేను చూశాను, పరిశీలించాను. చూస్తూ వస్తుంటే తెలియబడని దేవుడు అని చెప్పి మీరు ఒకటి రాసుకున్నారు కదా, ఆ తెలియబడని దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అన్నాడు. వారిని గౌరవించాడు, వారి భక్తిని గొప్ప చేశాడు, వారిని మంచివారు అన్నాడు, వారు ఎంత భక్తి గలవారో గుర్తించాడు. తర్వాత మీకు తెలియంది చెప్తున్నానంటే అప్పుడు అందరూ విన్నారు. విని కొందరు రక్షించబడ్డారు, కొందరు రక్షించబడ్డారు. ఎక్కడైనా అంతే, అందరూ రక్షించబడరు. ఎవరి నేత్రములు తెరవబడతాయి వారు రక్షించబడతారు. వద్దు, మనము రక్షించుకుంటున్నాం. ఇప్పటి వరకు జరిగిన సేవ ఎలాగో తెలుసా? 1000 మందిని కాపాడుకొని 10,000 మందికి శత్రువులు అయ్యాం, 10,000 మందిని కాపాడుకొని 1,00,000 మందికి శత్రువులం అయ్యాం, 1,00,000 మందిని కాపాడుకొని 1,00,00,000 మందికి శత్రువులం అయ్యాం. నష్టం ఎక్కువ ఉందా తక్కువ ఉందా? నష్టమే ఎక్కువ ఉంది. అవును. ఒకసారి నాకు ఇప్పటికీ జ్ఞాపకం, దాదాపుగా 15 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఒక ఉపవాస ప్రార్థనకి నేను వెళ్ళాను. చాలా పెద్ద షెడ్ వేసి ఉంది చర్చ్, దాదాపుగా ఎక్కువ మంది 500-600 మంది కూర్చొని ఆరాధిస్తున్నారు. చాలా పెద్ద షెడ్. నన్ను ఉపవాస ప్రార్థనకి వాక్యం చెప్పడానికి పిలిచారు. అప్పుడు వెళ్ళాను. చర్చ్ మీద పెద్ద పెద్ద హారన్స్ 3 వైపులు ఉన్నాయి. హారన్స్ తెలుసు కదా, మీరేమంటారు వాటిని? బాకాలా? ఒరే ఇట్లాగో ఇట్లాగో ఏదో అనొచ్చుగా. మీరేమంటారు? బాకాలా, గొట్టాలా? గొట్టాలేనా? పోనీ మీ గొట్టాలే. నేను హారన్స్ అంటాను వాటిని. సరే వదిలేసేయండి, బాకాలు హారన్స్, రైట్. చర్చ్ పైన 3 వైపులు పెట్టేసి ఉన్నాయి. పాటలు, ఆరాధన, ఏం మాట్లాడినా గోల గోలగా వినబడుతుంది బయట. ఊరు మొత్తం ఇబ్బంది పడుతుంది. ఆ చర్చికి దగ్గరలో సరిగ్గా ఒక 100 అడుగులు అంత దూరంలో ఒక ఇల్లు ఉంది. అక్కడ ఓ చిన్న బిడ్డ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి తల్లి బిడ్డను తీసుకొచ్చారు అప్పుడే ఇంటికి. అప్పటికే ఉదయం నుంచి ఇబ్బంది పడుతున్నాడంట ఆ సౌండ్ విని. ఓ పెద్ద ఆయన వచ్చాడు, చర్చి ముందుకు వచ్చి సేవకుని బతిమాలుతున్నాడు. సార్ 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 అంటున్నాడు. ఆయన ఆరాధన మధ్యలో, ఇట్రా ఏంటి అప్పటి నుంచి ఇబ్బంది పెడుతున్నావు అంటే, చిన్న బిడ్డను తీసుకొచ్చాను సార్ హాస్పిటల్ నుంచి, ఈ సౌండ్ విని తట్టుకోలేకపోతున్నాడు, ఏడ్ చేస్తున్నాడు, నిద్రలో ఉలిక్కి పడుతున్నాడు, కొంచెం తగ్గిస్తా, కట్టేయమనలేదు, కొంచెం తగ్గిస్తారా అని అడిగితే పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా? పెద్ద ఆయన, పో మీరు మొన్న పెళ్ళిళ్ళకు, చావులకు, ఫంక్షన్లకు పెట్టే సినిమా పాటలకు వాటికి మేమైనా తగ్గించమన్నామా? ఇవి దేవుని మాటలు, దేవుని ఆరాధన, వింటే ఆశీర్వాదం, పో అన్నాడు. ఆయన వెళ్ళాడు, మౌనంగా వెళ్ళిపోయాడు, సైలెన్స్గా వెళ్ళిపోయాడు. వెళ్ళిన 15-20 నిమిషాలకి 40 మందిని వేసుకొచ్చాడు. 2 పైకి ఎక్కి
ఆ బాకాలను తీసుకొచ్చి విరిచి సేవకుని ముంగడ పడేసి, ఇంకొకసారి బాకాలు పెట్టావంటే నీ కాళ్ళు ఇరుగుతాయి అన్నారు. అప్పటి వరకు నా గౌరవం కాస్త పోయింది ఊర్లో. అంతకుముందు ఆయన ఊర్లో వస్తుంటేనంటే అందరూ నమస్తే చెప్తుండేవారంట. ఇది తెలిసిన తర్వాత ఎవరు పలకరించడం మానేశారు. నేను అంటాను, నీ ప్లేస్లో పౌలు భక్తుడు ఉంటే అతను రిక్వెస్ట్ చేయగానే ఏం చేస్తాడు పౌలు తెలుసా? తగ్గించడం కాదు, ఆపేస్తాడు. హారన్ ఆపేసి లోపల బాక్సులు మాత్రమే నడిపిస్తాడు. నేను ఇప్పటికీ నాకు అర్థం కాదు, సంఘం లోపల జరిగే ఆరాధన బయట ఎందుకు వినబడాలి? సంఘం లోపల దేవుణ్ణి పాడుతుంటే బయటికి ఎందుకు వినబడాలి? సంఘానికి చెప్పే వాక్యం లోకానికి ఎందుకు వినబడాలి? అందుకే చర్చిలకు స్థలం ఏమంటే ఇవ్వట్లే ఇప్పుడు. బాబోయ్ వద్దురా నాన్న, మీ గోల మాకు బాగా తెలుసు, మేము భరించలేమంటున్నారు. ఎందుకంటే మీరు శుక్రవారం ఏడుస్తారు, శనివారం ఏడుస్తారు, ఆదివారం ఏడుస్తారు, ప్రతి తెల్లవారుజామున ప్రతిరోజు ఏడుస్తారు. మా వల్ల కాదు తట్టుకోవడం. యూత్ మీటింగ్ అంటారు, ఉపవాస ప్రార్థన అంటారు, స్త్రీల సమాజం అంటారు, ప్రతిదీ బయటికి వినబడేటట్లు పెడతారు. మేము తట్టుకోలేం అంటున్నారు. చాలా చోట్లు మందిరాల మీద కంప్లైంట్ ఏంటనుకున్నారు? సౌండ్. ఇలా సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెడితే ఏమనదు నా దేశం. చాలా చోట్లు నేను 760 గ్రామాలు స్వయంగా సువార్త చేసిన అనుభవం ఉంది నాకు 10 సంవత్సరాల పాటు. 760 గ్రామాల పైన నేను స్వయంగా సువార్త చేశాను. బైక్స్ మీద వెళ్ళాం, టీమ్గా వెళ్ళాం, సైకిల్ మీద వెళ్ళాను, ఆటోల మీద వెళ్ళాను, పేపర్ బండ్లలో కూడా తిరిగి సువార్త చేశాను, కొండల మధ్యలోనికి వెళ్ళాను, పల్లెల్లోకి వెళ్ళి సువార్త చేశాను, కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలు కూడా తిరిగాను. చాలా భయంకరమైన ప్రాంతాల్లో సువార్త చేశాను. దొంగల మధ్యలో సువార్త చేసే కృపనిచ్చాడు దేవుడు. ఆమేన్. వ్యభిచారుల మధ్యలో, మాంత్రికుల మధ్యలో, ఇప్పటికీ వారి ఫొటోస్, వారి సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర. అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం ఒకటే, డిస్టర్బెన్స్. మీరే చెప్పండి, ఎందుకు? ఏం అవసరం? అనౌన్స్మెంట్ చేయడానికి ఆన్ చేయొచ్చు, పెట్టొచ్చు, సరిపోయింది. మనం కోకిల్లాగా పాడతామా కుహు కుహు అని? ఎంతమంది కాకిలాగా పాడట్లా కావు కావు అని? మరి మీరందరూ మా పిల్లలు కాబట్టి కాకి స్వరం, కాకి పిల్ల, కాకి ముద్దు, మీరు ఎలా పాడినా దేవుడు అంగీకరిస్తాడు. కానీ లోకం ఎలా అంగీకరిస్తుంది? పాము వంటి వివేకం ఎట్టిపోయింది, పావురం వంటి నిష్కపటం ఎట్టిపోయింది. ఇలాంటి సభలు పెట్టినప్పుడు కూడా అందరూ పేర్లు ఇస్తుంటారు, పాటల పోటీ. ఇదేమైనా నా కూతురికి పాట కావాలి, నా కొడుక్కి పాట కావాలి. లేదు, అందరూ పాడకూడదు. ఎవరు మధురంగా పాడగలుగుతారో వారే ఇలాంటి వేదికల మీద పాడితే క్రీస్తు నెరగని వారు వస్తారు, వేరే వేరే సంఘాల వారు వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మధురంగా పాడుతుంటే అలా వెళ్ళేవాడు వచ్చి కూర్చొని వినాలి. బాబోయ్ ఎప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టు వెళ్ళిపోకూడదు. మనకి ఆ వెనక ముందు ఆలోచన ఉండదు. నేను స్టార్ట్ చేస్తారు అంతే, ఉన్నోడు పారిపోతాడు అంతే. వద్దు, ఇది సభ. చర్చిలో ప్రాక్టీస్ చేసుకోండి, మందిరాల్లో సాధన చేయండి, ఏం పర్వాలేదు. దేవుణ్ణి అడగండి, ప్రభువా నీ కొరకు ఇంకా గొప్పగా పాడే కృప నివ్వు నాయనా. ఆయన తప్పకుండా ఇస్తాడు తలాంతో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన అడిగితే ఆయన ఏది కాదనడు. పైగా ఆయనను మహిమపరచడానికి అడిగితే మరి నిశ్చయంగా ఇస్తాడు ఆయన. కానీ సాధన లేకుండా ఇక్కడికి వచ్చి సాధించకండి మమ్మల్ని. వద్దు, సాధన లేకుండా సాధించకండి. విశ్వాసులు పాడడం, బాగా మధురంగా పాడడం వచ్చిన వాళ్ళు వేదిక ఎక్కండి, మిగతా వాళ్ళు ప్రాక్టీస్ చేయండి కింద కూర్చొని. లేదా క్వైర్ ఉంటుంది, 10 మందిలో కలిసి అందరు కలిసి పాడుకోండి చక్కగా. అందరు కలిస్తే అక్కడ స్వరం డిఫరెన్స్ తెలియదు, మధురంగా ఉంటుంది. స్పెషల్ సాంగ్ అంటే మేము అనుకుంటాం ఎంత బాగా పాడతారు, ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటావా? ఒక్కసారిగా భయపడిపోతాం మేము. వద్దు, అంత పెద్ద ప్రయోగాలు చేయకండి. ఎందుకు నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు, కానీ మీరు అనుకుంటే సాధన చేస్తే సాధించే శక్తి ఇస్తాడు దేవుడు. అనవసరంగా సభలను, ఇంత కష్టాన్ని వృధా చెయ్యొద్దు. ఒక్కడు రక్షించబడ్డా చాలు. ఆ ఒక్కడి కోసం నువ్వు పాడకుండా ఉంటే చాలు. అది దేవుణ్ణి అడుగు ముందు. దేవుడు నీకు ఇచ్చిన తర్వాత నిలబడు, తప్పకుండా దేవుణ్ణి మహిమపరుస్తావు నువ్వు. మీకు ఒక విషయం తెలుసా, స్వరం మధురంగా ఉండక్కర్లా, పాడడం వస్తే చాలు. మీకు అర్థమైంది ఏమన్నా?
స్వరం చాలా స్వీట్గా ఉండక్కర్లా, స్కేల్లో పాడడం నేర్చుకుంటే చాలు. యేసన్న గారి స్వరం మధురంగా ఉంటుందా? కానీ ఆయన పాడితే మధురంగా ఉంటుంది కదా. ఆయన పాడితే మధురంగా ఉంటుంది. దేవుణ్ణి అడగండి, అలాంటి శక్తిని ఇస్తాడు దేవుడు. ఆ భక్తుడు పాడితే ఇప్పటికీ ఆయన స్వరం వినడానికి మనకు పాటలో ఇష్టం కదా, ఇప్పటికీ ఆ స్వరంతో పాట అంటే ఇష్టం. కాబట్టి ప్రతిదానికి సమయం ఉంది. ప్రతిదీ న్యాయంగా, ఆలోచనాత్మకంగా, వ్యూహంగా చేసేదే సంఘం. ఎలా పడితే అలా చేస్తూ వెళ్ళకూడదు. నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ సంగతులు చెప్పేంత స్వేచ్ఛ దేవుడు ఈ పూట నాకు ఇచ్చాడు. ఈ సంగతులు చెబితే అర్థం చేసుకునేంత మనసు మీకున్నందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నేను క్రీస్తునందు క్రైస్తవులందరినీ నా కుటుంబం అనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి జాగ్రత్తలు చెప్తాను. ఇప్పుడు చెప్పండి, అన్ని రకాల సంఘాల వాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడ్డప్పుడు, ఆహా వీళ్ళ సంఘం క్వైర్ చాలా మధురంగా పాడుతున్నారండి అంటే ఎంత బాగుంటుంది? బాబోయ్ వీళ్ళు పాడకపోతేనే బాగుండండి అంటే ఎలా ఉంటుంది? అందుకే సాధన బాగుండాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ఎప్పుడు సాధన చేయాలి. ప్రాక్టీస్ లేకుండా ఎప్పుడు వేదిక మీదకి రాకండి. కొందరేమో మాకు అసలు ఈ సభలో ప్రార్థన కూడా ఇవ్వలేదండి అని సనిగేవారు, గునిగేవారు ఉంటారు. పాపం, ఇద్దాం, ప్రార్థన ఇద్దాం. ఎవరికి ప్రార్థన ఇవ్వాలో తెలుసా? కనీసం రోజుకు 3 గంటలైనా ప్రార్థన చేసే వాళ్ళే మైక్ పట్టుకోండి ప్రార్థన చేయడానికి. ప్రార్థన ఇక్కడ అందరికీ కనబడడానికి ఒక అవకాశం కాదు. ప్రార్థన సర్వశక్తిమంతుణ్ణి ఈ సభకు ఆహ్వానించే పిలుపు. ప్రభువా మీరు మా మధ్యలోనికి రండి, మాకు సహాయం చేయండి, మాతో మాట్లాడండి అని ఇతడు పిలిస్తే ఆయన పలికేటట్లు ఉండాలి కదా. అవునా కదా? ఏం స్టైలా మైక్ పట్టుకొని ప్రార్థించడం? స్టైల్ కాదు ఇది. స్పిరిచువాలిటీ లేకుండా, అంటే ప్రార్థనా జీవితం లేకుండా నువ్వు అసలు ప్రార్థన చేయక్కర్లేదు. నువ్వు ముందు ప్రార్థన గదిలో ప్రార్థన చేయి, తర్వాత వేదిక మీదకి వస్తే దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. నీకు విషయం చెప్పనా, నువ్వు ప్రార్థనా గది గలవాడవైతే నువ్వు అవకాశం అడగకూడదు, అడగక్కర్లా. మేమే బతిమాలి పిలుస్తాం, కొంచెం నువ్వు ప్రార్థిస్తే దేవుడు వింటాడయ్యా, రా ప్రార్థన చేయి. ప్రార్థనా పరుల కొరత ఎక్కువైపోయింది ఇప్పుడు. ప్రార్థనా పరులు కావాలి, దేవుని హృదయాన్ని తడిమే వాళ్ళు కావాలి, ఆ హృదయాన్ని ప్రజలకు అందించే వాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేవుడు మీతో ప్రతి విషయాన్ని అర్థమయ్యేటట్లు చెప్పాలనుకుంటున్నాడు. అందుకు దేవునికి చాలా సమయం ఇవ్వాలి మనం. కాబట్టి మొట్టమొదటి విషయం, దేవుని గూర్చిన జ్ఞానం విషయంలో మనం చాలా వెనుకబడిపోయి ఉన్నాం. నేను ప్రతి సంవత్సరం ఏ సభకు వెళ్ళినా ఒక 5 ప్రశ్నలు అడుగుతుంటాను. సంవత్సరానికి 5 ప్రశ్నలు. అలా నేను దాదాపుగా 19 సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నాను. సంవత్సరం మొత్తం ఎక్కడికి వెళ్ళినా 5 ప్రశ్నలు అడుగుతుంటాను, వారికి స్పృహ కలిగించడానికి. అలాగే దేవుని గూర్చిన జ్ఞానం విషయంలో మనం ఎంత దూరంగా ఉన్నామో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరు చెప్పండి, దేవుడు వెలుగులో ఉంటాడా, చీకట్లో ఉంటాడా? అంతే కదా. మరి సొలొమోనుతో ఎందుకని నేను గాఢాంధకారముందు నివాసము చేయువాడనని యెహోవా సెలవిచ్చాడని అన్నాడు? వెలుగులో ఉండేవాడు చీకట్లో ఎందుకు ఉంటున్నాడు? గాఢాంధకారంలో ఏం పని ఆయనకి? చాలా పెద్ద న్యాయమైన కారణం ఉంది, అదేమిటో మనకు తెలియదు. ఎందుకంటే మనం వాటిని తెలుసుకోవడానికి మందిరానికి రాగా ఆశీర్వాదాలు, దీవెనలు కావాలి మనకి, మొక్కులు, కోరికలు తీరాలి మనకి. కొడుకు పెళ్ళి అవ్వాలి, కోడలికి కొడుకు పుట్టాలి. ఎంత అన్యాయం ప్రార్థనో తెలుసా? కూతురు ఎందుకు పుట్టకూడదు నాకు చెప్పండి. అన్యాయస్తులు పరలోక రాజ్యానికి వారసులు అనుంది కదా, కూతురు ఎందుకు పుట్టకూడదు నాకు చెప్పండి ఒకసారి. కొడుకే ఎందుకు పుట్టాలి మీకు? అదేంటో విచిత్రం. పురుషులు అడగరు, స్త్రీలు అడుగుతారు. మళ్ళీ నాకు కొడుకే పుట్టాలి సార్. స్త్రీలకే స్త్రీ పట్ల కనీస బాధ్యత, గౌరవం లేకపోతే ఎలాగ చెప్పండి? ఇంకా మళ్ళీ అంటారు మాకెవరు విలువ ఇవ్వట్ల. మీరు ఇవ్వండి, ఫస్ట్ మీరిచ్చుకోండి ఒకరికొకరు. మొదట కూతురు కాదంట, కొడుకే పుట్టాలంట. నా 19 సంవత్సరాల సేవా అనుభవంలో నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకు అర్థం కాలేదు చెప్పనా? 4 విషయాలు. మీరు చెప్పండి, మనం ఎండలో పడి కష్టపడి ఇంటికి వస్తే ఎదురొచ్చి గ్లాస్ నీళ్ళు ఇచ్చేది కొడుకా, కూతురా? అది కూతురే కదా, మొదటి విషయం. రెండవ విషయం, మనకు అనారోగ్యంగా ఉండి బాధలో ఉంటే మనం స్కూల్కో కాలేజ్కో వెళ్ళడం మానేసి మరీ ఇంట్లో ఉండి చాకరీ చేసి పెట్టేది కొడుకా, కూతురా? కూతురే. ఆమెకు డబ్బులు ఇస్తే దాచి 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 తిరిగి మళ్ళీ మన అవసరానికి ఇచ్చేది కొడుకా, కూతురా? వీడు ఉన్న ఎత్తుకుపోతాడు, బైక్ కొనిచ్చే వరకు ప్రాణం తీస్తాడు.
ఎవడో ఫ్రెండ్ తలకు మాసినోడు వాడి మాయలో పడిపోయి వీడు వాడి స్తోమతకు మించి తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతుంటాడు. 4 లక్షల బైక్, 3 లక్షల బైక్, ఎక్కడో చోట వీడు పడిపోతాడు, కాళ్ళు ఎరగొట్టుకుంటాడు, లేదా జీవితమే నాశనం అయిపోతుంది. అప్పుడు ఆ ఫ్రెండ్ ఎటుపోతాడో, వీడి స్టైల్ ఎటుపోతుందో తెలియదు. బైక్ స్టైల్ కోసం కాదు తీసుకోవాలి, మంచి హుందా బైకే తీసుకోవాలి. చావడం కోసం కాదు, బ్రతకడం కోసం, పని కోసం బైక్ కదా. మొత్తం ఐడియాలజీ మారిపోవాలా, సమాజంలో మారిపోయింది. కూతురేమో తను దాచుకుంది తిరిగిస్తుంటుంది. పెళ్లి చేసి పంపినా సరే నీకు బాగోలేదంటే ఏడ్చుకుంటూ వచ్చేది కొడుకా కూతురా? ఇప్పుడు చెప్పండి, ప్రేమ ఎక్కడెక్కువ కనబడుతుంది? మరి నీకెవరు పుట్టాలని అంటున్నావు? ఎందుకు అని నాకు అర్థం కాల. ఇంత ప్రేమ పంచే కూతురు ఉన్నప్పుడు కొడుకు ఎందుకు? నేను ఒక తల్లికి కొడుకునే ఉండి ఆలోచించాను న్యాయంగా. అప్పుడు అర్థమైంది నాకు విషయం ఏమిటో తెలుసా? ప్లానింగ్ ఉంది ఇక్కడ, పెద్ద ప్లానింగ్. ఏంటో తెలుసా ప్లానింగ్? ఈ కొడుకు పెద్దోడ ఒక తన్నుదంతే ఈవిడ వృద్ధాశ్రమంలో పడదామని ప్లానింగ్. ఎందుకు ఈ మాట అన్నానంటే, మీరు చెప్పండి, భారతదేశంలో వృద్ధాశ్రమాలు ఉండడానికి కారణం ఎవరు? సరిపోయింది, నీకు కావాల్సింది అదేగా. అందుకే నేనేమంటానంటే, కొడుకే కావాలనే ప్రార్థన వద్దు. ఎవరినిచ్చినా ప్రేమిస్తాను ప్రభువా, అంగీకరిస్తాను ప్రభువా, కొడుకునిచ్చినా పర్లేదు, కూతురునిచ్చినా పర్లేదు అనే మనసు కావాలి. ఒకసారి నేను విదేశాలకు వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి మీటింగ్కి తీసుకెళ్తున్నారు. నా పక్కన ఒక బిషప్ గారు కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే ఆయనకు ఫోన్ వచ్చింది. సార్ కూతురు పుట్టింది అని చెప్తున్నారు. ఆయన లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నారు. చెప్పండి ఇప్పుడే కిరణ్ పాల్ గారిని రిసీవ్ చేసుకున్నాను, చెప్పండి అంటున్నాడు. వాళ్ళు అన్నారు, సార్ ఇట్లా కూతురు పుట్టింది, మీరు ప్రార్థన చేశారు కదా. అయ్యో అన్నాడు. కూతురు నాకు ఒక క్షణం ఆ డోర్ తీసినని అనిపించింది. నేను అనేశాను, తెలుసా మీరు అయ్యో అనగానే మిమ్మల్ని అట్లా కిందికి నెట్టేయాలనిపించింది అని. అయ్య బాబు ఏంటి సార్ అంత మాట అన్నారు? జోక్గానేనా? లేదు, సీరియస్గానే అన్నాను. ఏంటి సార్ మరీ అంత వైలెంట్గా ఉన్నారు? లేదు, కొడుకు పుడితేనేమో కంగ్రాట్స్ అంట, కూతురు పుడితేనేమో అయ్యో అంట. నేనంటాను, కూతురు పుడితే డబుల్ కంగ్రాట్స్. ఎందుకంటే అమ్మాయి పుడితే అమ్మ పుట్టినట్టే. అమ్మ ప్రేమ పంచగలిగేది అమ్మాయే ఇంట్లో కాదా? మరి మీకోసం చెప్తే మీ మొహాలు ఏంటట్టున్నాయి? ఎందుకంటే నాకు తెలుసు, అమ్మ ప్రేమను పోగొట్టుకున్నాను నేను, నాన్న ప్రేమను పోగొట్టుకున్నాను నేను. చిన్నప్పుడు నాకు 8 సంవత్సరాల వయసు తర్వాత అమ్మ ప్రేమ దొరికింది. అప్పటి వరకు అమ్మ ప్రేమ దొరకలేదు. నాన్నేమో చనిపోయారు. మా అమ్మ నాన్న ఇద్దరు నక్సలైట్స్గా ఉన్నారు. మా నాన్న స్కూల్ హెడ్ మాస్టర్గా ఉండేవాడు, మా తాత స్కూల్ హెడ్ మాస్టర్, మా బాబాయ్ గారు గవర్నమెంట్ ఎంప్లాయీ, అందరూ వెల్ ఎడ్యుకేటెడ్. ఆయన అప్పట్లోనే MA చదువుకున్నాడు. 8 ఎకరాల స్థలం అమ్మి 18 గ్రామాలను దత్తత తీసుకొని దిక్కులేని వారిని చదివించాడు మా నాన్నగారు. రైతులకు రాత్రిబడులు పెట్టి చదువు చెప్పాడు మా నాన్నగారు. సారా గాస్తుంటే పెద్ద పెద్ద ధర్నాలు చేసి సారా గాయడం ఆపి ఉద్యమాలు చేసిన వాడు మా నాన్నగారు. ప్రజాసేవకుడు. నక్సలేట్గా మారిపోయాడు. మా అమ్మ నక్సలేట్గా మారిపోయింది. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు బంధువుల దగ్గర. వారు కొన్నాళ్ళు బాగానే ఉంచుకొని, మరి డబ్బు, ఆస్తి ప్రేమను చంపేస్తుంది కదా, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము అక్కడి నుంచి పారిపోయేటట్లు చేయాలని చేశారు. మిరపకాయ నుంచి మా కళ్ళలో పెట్టేసేవాళ్ళు, చురుకులు పెట్టేవారు. ఇప్పటికీ నా ఒంటి మీద వాళ్ళు పెట్టిన చురుకులు, మరకలు అలాగే ఉన్నాయి. ఇబ్బంది పెట్టేవారు చాలా ఎక్కువగా. మేము పెంచుకునే కుక్కల దగ్గర పడుకునే వాళ్ళం. మేము ఇంట్లోంచి నెట్టేస్తుంటే ఆ కుక్కల్ని గట్టిగా పట్టుకుని చలికి వణుకుతూ, ఆ రేంజ్ నుంచి, ఆ స్థాయి నుంచి దేవుడు ఈరోజు ఒంటరివన్నీ 1000 మందిగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నన్ను లేపిన దేవుడు నిన్ను కూడా లేపగలడు. అందుకే నేను చెప్తున్నాను, మన గర్వంతో మనం దేవుని చిత్తాన్ని చేయలేం, మన కోపంతో చేయలేం. ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం, మనం భక్తులం అవుతాం. ప్రతిరోజు నేర్చుకోవాలి. మనం ప్రతిరోజు నేర్చుకొని ప్రతిరోజు మార్చుకోగలిగితేనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. ఇంకొక మాట అడుగుతాను, దేవుని గురించి మనకు ఎంత తెలుసో తెలుసుకోవాలి కదా.
మీరు చెప్పండి, బైబిల్ గ్రంథంలో అంటే ముఖ్యంగా ప్రకటన గ్రంథం ప్రకారం ఆకలి దప్పులు ఉంటాయా ఉండవా పరలోకంలో? ఉండవు. వెరీ గుడ్. ఎందుకంటే బైబిల్ అదే ఉంది, ఉండవనే ఉంది. నేను కూడా ఉండవనే నమ్ముతా. పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవు. సరే కానీ ఆకలి దప్పులు లేని రాజ్యంలో దేవదూతల ఆహారం ఎందుకున్నట్టు? మన్నా ఇప్పుడు సైడ్ చూసింది, నిజమే కదా, నిజమే కదా. ఎందుకుందో మనం దేవుణ్ణి అడగలేదు, మనం తెలుసుకోలేదు. దేవుడేమో చెప్పడానికి జ్ఞానం రెడీగా పెట్టాడు బైబిల్ గ్రంథంలో. చాలా గొప్ప న్యాయమైన కారణం ఉంది. ఆకలి దప్పులు లేని రాజ్యంలో దేవదూతల ఆహారం ఎందుకుందో. అవును, ఆకలి దప్పులు లేని రాజ్యంలో సంఘానికి క్రీస్తుకు వివాహమైన తర్వాత పెండ్లి విందు ఎందుకు జరగబోతుంది? ఆకలి దప్పులు లేని రాజ్యంలో పెండ్లి విందు ఎందుకు? సంఘానికి తెలియదు. ఆకలి దప్పులు లేని రాజ్యంలో జయించిన వారిని జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునని ఎందుకన్నాడు? సంఘానికి తెలియదు. ఆకలి దప్పులు లేని రాజ్యంలో మీతో పాటు ద్రాక్షారసం తీసుకుంటానని ఎందుకన్నాడు? సంఘానికి తెలియదు. వ్యాధి బాధలు లేని రాజ్యమైతే జీవవృక్షపు ఆకులు తింటే స్వస్థపడతారని ఎందుకు రాయించాడు? వ్యాధి బాధలు లేని చోట ఈ స్వస్థతలు ఏమిటి? సంఘానికి తెలియదు. ప్రతిదానికి చాలా న్యాయమైన కారణం, గొప్ప కారణం ఉంది బైబిల్ గ్రంథంలో. ఇలా ఆలోచిస్తూ పోతుంటే దేవుని న్యాయం, దేవుని చట్టం, దేవుని ఆలోచన, దేవుని సూత్రం, దేవుని ఆజ్ఞ, చివరికి సాతాను తంత్రములు కూడా ఇప్పటికి మనకి ఇంకా తెలియదు. ఇంతలో భక్తులం ఎలా అయిపోయాం? ప్రార్థన చేసి, ఉపవాసాలుండి, వరములు పొంది, అభిషేకం పొంది, గొప్ప గొప్ప కార్యములను చేసి, ఆశీర్వాదాలు పొంది మనం అందరికంటే గొప్ప భక్తులం అయిపోయాం. దేవుని దృష్టికి అసలు ఇది భక్తే కాదు, ఇది స్టార్టింగ్ అంతే. ఎందుకంటే బాప్తిసం పొందిన వాని వలన ఈ సూచక క్రియలు అని ఒక పెద్ద లిస్టే ఇచ్చాడు అక్కడ. అద్భుతాలు, ఆశ్చర్యాలు జరగడం, దర్శనాలు, కళలు చూడడం, ప్రవచనాలు చెప్పడం, చెప్పినవి నెరవేరడం, ఇవన్నీ దేవుని దృష్టికి పెద్ద గొప్పవి కాదు. ఆయన మనస్సులో ఉన్న సంగతి నీ మనసులో కనబడాలి. అది దేవుని దృష్టికి చాలా గొప్ప పరిచర్య, అది దేవుని దృష్టికి చాలా గొప్ప భక్తి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, అసలు మన భక్తి ప్రారంభమైందా? ఇంకో 4 మాటలు అడుగుతాను, ఆలోచించండి. మీరు ఆలోచించడానికే, మీరు ఎంత ఆలోచిస్తారో మీకు అంత బైబిల్ అర్థమవుతుంది. మీరు ఆలోచించండి. దేవుడు అనుకుంటే ఇలా చిటికేసేలోపు సాతాన్ని బంధించగలడా లేదా? ఎస్ ఆర్ నో? కదా. ఎందుకు బంధించట్లా? ఎందుకు విడిచిపెట్టేశాడు? చాలా పెద్ద కారణం ఉంది, న్యాయమైన కారణం ఉంది. అంత మాత్రమే కాదు, ఎంతమంది నరకానికి వెళ్తారో, ఎంతమంది పరలోకానికి వెళ్తారో పుట్టక ముందే తెలుసు ఆయనకి. అవునా? మనుషులు పుట్టక ముందే తెలుసు కదా. అలాంటప్పుడు నరకానికి వెళ్ళేవారిని పుట్టించడం ఎందుకు? న్యాయమైన కారణం ఉంది, పెద్ద కారణం ఉంది. సంఘానికి ఏమో తెలియదు. దేవుడు ఏం చేస్తున్నాడో మనకు తెలియట్లేదు, కానీ దేవుణ్ణే ఆరాధిస్తున్నాం. ఏమని ఆరాధిస్తాం? గొప్పోడా, మంచివాడా, అద్భుతాలు చేసేవాడా, ఇంకెప్పుడు ఇవే అనమాట. పలికిన మాటలే పలికి, పలికిన మాటలే పలికి, పలికిన మాటలే పలికి ఆరాధిస్తున్నాం. అది కాదు ఆరాధన. ఆయన న్యాయమును పాడేది, సత్యమును పాడేది, ఆయన నీతిని పాడేది, ఆయన వ్యూహమును పాడాలి, ఆయన ఆజ్ఞను పాడాలి, ఆయన చట్టమును పాడాలి. అందుకే భక్తుడు అంటాడు, నేను నీ నీతిని గూర్చి పాడుతాను, సత్యమును గూర్చి పాడుతాను. ఎంత విచిత్రమో చూడండి. దేవుని గూర్చి చాలా విషయాలు తెలియకుండా బ్రతికేస్తున్నామే. నాకు ఇంకో మాట చెప్పండి, ఎంతోమంది సేవకులు గుండెపోటుతో చనిపోతున్నారు, యాక్సిడెంట్లు చనిపోతున్నారు. దేవుడు కాపాడాలనుకుంటే ఎంతసేపు? చేయడ్డు పెట్టి కాపాడొచ్చుగా, ఎందుకు కాపాడట్లా? చాలా పెద్ద కారణం ఉంది, న్యాయమైన కారణం ఉంది. సంఘానికి ఏమో తెలీదు. ఇలా నేను అడుగుతూ పోతేనండి, రేపు తెల్లవారే వరకు అడుగుతూనే ఉంటాను. అన్ని విషయాలు తెలియదు, ఇంకా మనకి అన్ని విషయాలు తెలియదు. కానీ మనం మాత్రం భక్తులం అయిపోయాం. నాకంటే గ్రేట్ ఇంకెవరు లేరు. నాకు కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి. నేను చెప్తున్నాను, అదంతా చెత్త. ఇంకా దేవుని జ్ఞానం లేని చోట అది చెత్త. ఎందుకంటే విడవబడతావు కదా నువ్వు, ఎలాగో బుద్ధి లేని సంఘం నువ్వు అయిపోతావు కదా ఎలాగో. ఒకవేళ ఎత్తబడ్డా ఏదో ఒక మూలను ఉంటావు కదా పరలోకంలో. దేవునికి ఏం యూస్? అందుకే అంటాడు చూడండి,
పేతురు పత్రికలో అంటాడు, రూపాంతరం కొండ గురించి, అక్కడున్న అద్భుతం గురించి పేతురు మాట్లాడుతూ అంటారు, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అంటాడు. అద్భుతం గురించి చెబుతూ, రూపాంతర కొండ అనుభవం గురించి చెబుతూ, అంతకంటే స్థిరమైనది వాక్యమే అంటాడు. నేను అనేది ఏమిటంటే, వరము, అభిషేకము ఇవన్నీ వద్దని కాదు, దేవుని జ్ఞానం లేకపోవడం ద్వారా అది మరలా మనం సాతాను పనే చేస్తాం, దేవుని పని చేయం. మీకు అర్థమయ్యేటట్టు నా అనుభవం పంచుకుంటాను ఒకసారి. నా ప్రారంభపు పరిచర్య ఏంటో తెలుసా? అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలే. ప్రారంభ పరిచర్య మొత్తం అదే. ప్రజల మధ్యలో నేను నడుస్తుంటే పడిపోతుండే వాళ్ళు అటు ఇటు. నేను అనుకునేవాడిని ఇంతకంటే గొప్ప పనే లేదు, ఇంతకంటే గొప్ప పరిచర్య లేదు అనుకునేవాడిని. ఎందుకంటే 8:30 గంటలు మోకరించి ఏడిచేవాడిని. ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి స్టార్ట్ అయ్యేది నా ప్రార్థన. మళ్ళీ నేను పడుకునేసరికి మధ్యరాత్రి 12 అయ్యేది. నేను పడుకునేది 3-4 గంటలే, మరలా మోకరించి ప్రార్థించేవాడిని. మొర పెడుతుండేవాడిని 8:30 గంటల పాటు దేవుని దగ్గర. అప్పుడు నా పరిచర్య అంతా అద్భుతాలు, ఆశ్చర్యాలే. ఒకసారి నా శిష్యులు ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉండి. నేను అనుకోకుండా విన్నాను. ఏమని ప్రార్థించారో తెలుసా? ప్రభువా, నీ దాసుడు ప్రజల్లో నడిస్తే ప్రజలు పడుతున్నారయ్యా, మేము అరిస్తే పడాలయ్యా అంట. ఆ ప్రార్థన వినగానే నాకు గిల్టీ మైండ్ వచ్చేసింది. ఇదేమిటి వీళ్ళు ఇలాంటి ప్రార్థన చేస్తున్నారు? అరిస్తే పడ్డం ఏమిటి, నేను నడిస్తే పడ్డం ఏమిటి, వాళ్ళు అరిస్తే పడ్డం ఏమిటి? ఎక్కడో పెద్ద మిస్టేక్ జరుగుతుంది, నేనే ఏదో తప్పు నేర్పిస్తున్నాను వీళ్ళకి అని స్పృహ కలిగి నేను ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. ప్రభువా, నేనేదో తప్పు నేర్పిస్తున్నట్టున్నాను, వీళ్ళని రాంగ్ ట్రాక్లో నడిపిస్తున్నట్టున్నాను అయ్యా, నాకు సహాయం చేయవా అని అడిగాను. అప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు స్పృహ కలిగించారు. ఏమన్నారు తెలుసా? నాన్న, అభిషేకం నాదే, కానీ నువ్వు వాడే విధానం మాత్రం నాది కాదు. అభిషేకం నాదే, కానీ ఆ పద్ధతి మాత్రం నాది కాదు. నేను ఆశ్చర్యపోయాను. అభిషేకం నీదైనప్పుడు పని కూడా నీదే కావాలి కదా, అభిషేకం నీదైనప్పుడు పని నీది కాకుండా ఎలా పోయింది? అప్పుడు చెప్పారు ఆయన, అభిషేకం దేవుడిచ్చిన, దేవుని గూర్చిన జ్ఞానం లేనివాడు దాన్ని దేవునికి నచ్చినట్లు వాడడంట. వాడు తన స్వబుద్ధికి అనుకూలంగా సాతానుకు నచ్చినట్టే వాడుతున్నాడంట భూమి మీద. అందుకే నాయకులు, అనుభవజ్ఞులైన నాయకులు ఉండడం చాలా అవసరం, చాలా అవసరం. నేను దేవుని లేఖనాధారాలు అడిగాను. ప్రభువా, సమాజానికి నేను బోధించాలంటే లేఖనం కావాలి. అప్పుడు దేవుడు నాకు చెప్పాడు, పడిపోయిన కెరూబు ఉన్నాడే, వాడు పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు యథార్థవంతుడు, అభిషేకించబడ్డ కెరూబు. ఏ దేవదూతకైనా దేవుడు సామర్థ్యతలు ఇస్తేనే ఉంటాయి, స్వతహాగా ఎవరికి ఏ శక్తులు ఉండవు, ఏదైనా దేవుడు ఇవ్వాల్సిందే. మరి పడిపోయిన కెరూబుకు దేవుడిచ్చిన సామర్థ్యతలు, దేవుడిచ్చిన శక్తులే. వాడు దేవుడి దగ్గర ఉన్నప్పుడు వాటికి మంచికే వాడాడు. వాడు సైతానుగా మారి భూమి మీద పడివేయబడ్డాక అవే శక్తుల్ని మంచికి వాడుతున్నాడా, చెడ్డక? ఇప్పుడు చెప్పండి, అభిషేకం ఎవరిది వాడి మీద? సామర్థ్యతలు ఎవరివి, ఎవరిచ్చినవి? కానీ ఎవరి కోసం వాడుకుంటున్నాడు వాడు? ఎందుకంటే ఆలోచన చెడిపోయింది. ఆలోచన చెడిపోతే అభిషేకం తప్పుగానే వాడబడుతుంది. ఒకసారి దేవుడు మనకు అభిషేకం ఇస్తే అది దేవుడు వాడడు, మనమే వాడాలి, సరిగ్గా వాడాలి. మరి వాడాలంటే దేవుని గురించి జ్ఞానం ఉండాలిగా. అందుకేనంట ఆ రోజు, నీ పేరట మేము ఎన్నెన్ని చేయలేదంటే అసలు నువ్వెవరో నాకు తెలియదు అనేస్తాడంట. నీకు నచ్చింది చేసావు, నాకు నచ్చింది చేయలేదు, అందుకు నువ్వెవరో తెలియదు. ఆ పరిస్థితి ఎవ్వరికి రాకుండానుగాక, ఆ పరిస్థితి ఎవ్వరికి రాకుండానుగాక. ఇంత బ్రతికి అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వెవరో తెలియదంటే ఇంకేముంది, అయిపోయింది. ఎంత దారుణమైన జీవితం అది. అలా జరగకూడదు. అలాంటి రోజు ఎవ్వరికి రాకుండా ఉండడానికే దేవుడు ఎప్పటికప్పుడు హెచ్చరించి సరిచేస్తూ ఉన్నాడు. ఆ రోజు నుంచి నేను నా పరిచర్య విధానమే మార్చేశాను. అప్పటి నుంచి ప్రజల్ని పడగొట్టే పనిలో లేను. ఇదే హస్తం నేను ప్రజల మీద ఉంచితే వారు పశ్చాత్తాపపడి గుండెలు బాదుకొని తమ పాపాలు ఒప్పుకుంటున్నారు. అప్పటి నుంచి వారు పశ్చాత్తాపపడి నూతన జీవితం ప్రారంభిస్తున్నారు. అప్పుడు కొందరి మీద నేను చేతులు ఉంచినప్పుడు వారిలో నూతన క్రియ జరగడాన్ని చూస్తున్నాను, నూతన మనసు పుట్టడాన్ని చూస్తున్నాను. అప్పటి వరకు పడితే చాలనుకున్నాను, ఇప్పుడు పడిన ప్రతి ఒక్కడు లేచే వరకు ఊరుకోవట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏది దేవునికి నచ్చిన పని కదా? అఫ్కోర్స్ దురాత్మలు పట్టిన వారు, బలహీనతలు ఉన్న వాళ్ళు పడిపోతుంటారు. అది దాని గురించి కాదు నేను అనేది.
ఇట్లా ముడితే అలా పడిపోయి మళ్ళీ టంగమని లేచుకొని సర్దుకొని మళ్ళీ కిందికి వచ్చే, మళ్ళీ వేరే మీటింగ్లో కూడా మళ్ళీ ముడితే మళ్ళీ పడిపోయి మళ్ళీ టక్మని లేచి మళ్ళీ సర్దుకొని మళ్ళీ నవ్వుకుంటూ వచ్చేసి ఈ వ్యవహారాలు ఉన్నాయి చూసారు ఇప్పుడు సమాజంలో. మళ్ళీ వీడు గొప్ప అనుకుంటాడు, చూసా నేను పడ్డాను అని గొప్పగా చెప్పుకుంటాడు. నువ్వు పడడం గొప్ప కాదు నాన్న, నీ మీదికి దేవుని శక్తి వస్తే క్రియ జరగాలి నీలో, అది చాలా ముఖ్యం. అది నాకు అర్థమైన తర్వాత నుండి ఈ హస్త నిక్షేపణ క్రియ చేస్తుంది, దేవుని వాక్యాన్ని నెరవేరుస్తుంది. అభిషేకం ప్రజలని కేవలం ఆర్భాటంలో ముంచదు, ఆలోచనతో నింపుతుంది, దేవుని చిత్తము నెరవేర్చడానికి. ఆమేన్. ఇలా ప్రతిదానికి విలువ పోగొట్టుకొని ప్రతిదానికి దేవుని దగ్గర లెక్కప్ప చెప్పుకునే బలహీనత ఏర్పడితే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు కదా. ఇప్పుడు చెప్పండి, మనకు దేవుని గురించి ఎంత తెలిసిపోయింది? అసలు ఏం తెలిసిందో చెప్పనా? మీకు చిన్నగా ఒక మాట చెప్తాను. మనమంట పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనం బోధ చేస్తే దేవదూతలు వినబోతున్నారంట. మనం బోధ చేస్తే వాళ్ళు కూర్చొని వింటారు. సంఘం బోధ చేస్తే దేవదూతలు వింటారు. ఎక్కడుంది మాట బైబిల్లో? ఏం సార్ అంత వింత మాట చెప్తున్నావు? బైబిల్లో లేదు, ఇన్ని సంవత్సరాలు మేము చదివితే కనబడింది, నీకెలా కనబడింది? నేను మళ్ళీ చెప్తున్నాను, మనిషికి సొంత జ్ఞానంతో ఏది కనబడదు. దేవుడు చూపించమంటేనే ఏదైనా మనం చూపించగలం. ఆమేన్. బైబిల్ మీద 10 PhDలు చేసిన వాడికి కూడా సముద్రంలో స్పూన్ తెలిసినట్టే బైబిల్ గురించి, అంతేనా? ఎంత థియాలజీ తెలిసినా నీకు ఇంతే తెలిసినట్టు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్క వచనం విడిచిపెట్టకుండా మర్మము, జ్ఞానము, న్యాయము, సూత్రము, చరిత్ర ఇలా మొత్తం తెలిసిపోయి ఇంకా నువ్వు నేర్చుకోవడానికి ఏమీ మిగిలినంత జ్ఞానం తెలుసుకున్నాక నీకు అర్థమయ్యేది ఒక్కటే, దేవుడు ఇంకా నాకు అర్థం కాలేదు అని అంటావు. అప్పుడు నువ్వు అంతటి అనంత జ్ఞాని ఆయన. నీకు బైబిల్ మొత్తం అర్థమైనాక అర్థమయ్యేది దేవుడు అర్థం కాలేదని మాత్రమే. అంత ఉన్నతుడు దేవుడు. అసలు మనం గర్వపడడానికి ఏమీ మిగిలి లేదు. అందుకే నేను చెప్తున్నాను ఏమిటంటే, ఇది దేవుని ఆలోచన, పరిశుద్ధాత్ముని జ్ఞానం మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. మీరు చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8-10 వచనాలు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8-10 వచనాలు చూడండి. ఎవరైనా ఒకరు చదువుతారా? మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశింది శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును. ఆ మాట గమనించారా? ఇంకోసారి చదవండి బ్రదర్. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసు, అక్కడ ఏముందంటే, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ఉన్న ప్రధానులకును అధికారులకును అంట. ఎక్కడున్న వాళ్ళంట వీళ్ళు? పరలోకంలో ఉన్న ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా దేవుడు తన నానావిధ జ్ఞానం తెలియజేయాలనుకుంటున్నాడు. ఆమేన్. ఏం బోధించాలనుకుంటున్నాడంట? నానావిధ జ్ఞానం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనం వెళ్ళి దేవదూతలకు దేవుని జ్ఞానం బోధించాలంట. ఒకవేళ రేపే మీ జీవితానికి ముగింపు అయితే మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పడానికి ఏమైనా నేర్చుకున్నారా? ఏమైనా రెడీగా ఉందా మీ దగ్గర? అయిపోయింది. మరి ఏది ఇంతకాలం భక్తి ఎట్టిపోయింది? అందుకే చెప్తున్నాను, మనం గర్వపడడానికి ఏమీ మిగిలి లేదు. దేవదూతలకు మనం బోధ చేసేది ఏమిటి? అక్కడికి వెళ్ళి మళ్ళీ జక్కయ్య గురించి తెలుసా? ఓ దేవదూతలారా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు తెలుసా? రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి తెలుసా? విశ్వాసం అంటే ఏంటో తెలుసా? నమ్మకత్వం అంటే ఏంటో తెలుసా? అంటే వాళ్ళు అంటారు, ఎవరే అంత కష్టపడి భూమి మీద భక్తి చేసి మళ్ళీ పరలోకానికి వచ్చి సండే స్కూల్ స్టార్ట్ చేసేమేమిట్రా అంటారు వాళ్ళు. అందుకే దేవుడు అక్కడ రాయించాడు నానావిధ జ్ఞానం. ఇప్పటికీ దేవుని చట్టం వారికి పూర్తిగా అర్థం కాలేదు, దేవుని ఆలోచన విధానం పూర్తిగా అర్థం కాలేదు, ఇప్పటికి వారికి దేవుడు ఏం చేస్తున్నాడో పూర్తిగా అర్థం కాలేదు. ఈ మనుషుల్ని దేవుడు ఇలా సృష్టించడం వెనకాల ఆయన ఉద్దేశం ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు. చివరికి వాళ్ళకు కుమారుడైన దేవుడు కూడా ఇంకా అర్థం కాలేదు. ఆయనకు నమస్కరించమని తండ్రి చెప్తే వాళ్ళు ఇంకా నమస్కరించడానికి ఇష్టపడట్లేదు. అందుకే హెబ్రీ పత్రికలో రాయబడింది, ఒకరోజు మనం ఆయనతో పాటు వెళ్ళినప్పుడు వారందరూ తిరిగి నమస్కరించబోతున్నారంట. మన వల్ల తిరిగి ఆయనకు ఘనత రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ప్రైజ్ ద లార్డ్. ఇంకో పెద్ద రహస్యం చెప్పనా? ఇప్పటివరకు 1:20 విన్నారు. ఇప్పుడు 1:20 గడిచిపోయింది ఇప్పటి వరకు. ఇంకొక మాట చెప్పి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నారా? నిజమే, చూసుకోండి సమయం. ఈయన కావాలని అనుకుంటున్నారా? లేదు. దాదాపుగా 1:20 పాటు మనం కూర్చున్నాం ప్రశాంతంగా. ప్రైజ్ ద లార్డ్. ఒక్క మాట చెప్పి ప్రార్థిస్తాను. యేసు ప్రభువు ఆరోహణుడై వెళ్ళాడు కదా, వెళ్ళిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన తన సొంత సింహాసనంలో కూర్చోలేదు. ఇప్పుడు కొందరికి ఉలికిపాటు ఎక్కువ. అదేంటి సార్, తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడని ఉందిగా, తెలుసుగా. తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడని నాకు తెలుసు, బైబిల్లో కూడా ఉంది. కానీ ఆయన తన సొంత సింహాసనంలో కూర్చోలేదనే చెప్తున్నా నేను. అదే సార్, కుడిపార్శ్వం అంటే ఇంకో సింహాసనం కదా, అదే చెప్తున్నాను. బైబిల్ జాగ్రత్తగా చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో ఏముందో తెలుసా? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనములో కూర్చున్న ప్రకారం అన్నాడు. ఈయన జయించి ఎవరి సింహాసనంలో కూర్చున్నాడంట? ఆయనతో కూడా ఆయన సింహాసనంలోనే ఉన్నాడు. తండ్రి సింహాసనంలో తండ్రి పక్కన ఉన్నాడు. కుమారుని సింహాసనంలో కూర్చోలేదు కుమారుడు, తండ్రి సింహాసనంలో తండ్రి పక్కన కూర్చొని ఉన్నాడు. మరి ఆయన సింహాసనంలో ఎప్పుడు కూర్చుంటాడు? నీతో నాతో కలిసి కూర్చుందామని ఎదురు చూస్తున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు గడిచిన 2000 సంవత్సరాలుగా తన సంఘం కొరకు ఎదురు చూస్తున్నాడు. తన సంఘానికి అంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు దేవుడు, అంత విలువిస్తున్నాడు. ఈ మాట ఎక్కడుంది? అక్కడే ఉంది. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువానిని నాతో కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు జయించి వస్తే నీతో కలిసి సింహాసనం ఎక్కాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన సింహాసనంలో ఉన్నాడా, తండ్రి సింహాసనంలో ఉన్నాడు? ఇప్పుడు మరి ఆయన సింహాసనంలోకి ఎప్పుడు వెళ్తాడు? నీతో నాతో కలిసి మనం జయించి వెళ్తే అప్పుడు మనతో ఆయన సింహాసనం ఎక్కబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరినైనా మనం, సార్ మీకోసం సింహాసనం వేసాం రండి అంటే, నా భార్యతోనే నేను కూర్చుంటాను అన్నాడంటే అతని దృష్టిలో తన భార్య చాలా ఇంపార్టెంట్ అని అర్థం. మట్టి మనుషులం, ఎన్నోసార్లు దేవుణ్ణి బాధ పెట్టాం, దేవుణ్ణి గాయపరిచాం, కానీ మనం లేకుండా ఆయన ఇంకా సింహాసనం ఎక్కలేదంటే చూడండి ఎంత లాయల్గా ఉన్నాడో ఆయన మన విషయంలో. అది ఆయన ప్రేమ. ఆయన మనల్ని అంత ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఇప్పటి నుంచి అయినా సరే మీ ఆలోచనలను, మీ నిర్ణయాలను ఆయనకు మహిమగా మార్చుకోండి. ఆయన మనందరినీ తిరిగి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు ఆయన. మన కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. మనమేమో ఇక్కడే బతికేద్దామని అనుకుంటున్నాం. చాలామంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు పాపం పువ్వులు పట్టుకొని తిరగడానికి వాళ్ళకి టైం సరిపోవట్లే. తమ్ముడు, ప్రేమ దోమ అని తిరిగావంటే గుర్తుంచుకో, ఈగలు తోలుకోవడానికి కూడా టైం సరిపోదు. ఈ ప్రేమ దోమ నిన్ను ఈగల దగ్గర తీసుకెళ్తుంది. నేను చెప్తున్నాను, చాలామంది జీవితాలు చూసి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. 25 సంవత్సరాలు, మినిమం 25 సంవత్సరాలు లేదా 23 సంవత్సరాలు దాటే వరకు నీ లైఫ్కి ఎవరు కావాలో నువ్వు సెలెక్ట్ చేసుకోకూడదు. అది తప్పుడు సెలెక్షన్ అవుతుంది. ఈలోపే మినిమం 23 సంవత్సరాలు దాటిన తర్వాతే నీ జీవితానికి ఎవరు కావాలో నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. అదేంటో 7th క్లాస్లోనే స్టార్ట్ చేస్తున్నారు మహానుభావులు సెలక్షన్లు. వద్దురా నాన్న. ఆ తర్వాత నీకు ఫ్రస్ట్రేషన్లు, ఈ వయసులోనే బీపీ, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ చేయట్లేదు, నన్ను కలవట్లేదు, ఎటు పోయిందో తెలియదు, వాడెటు పోయాడో తెలియదు. ఎందుకురా ఈ గోలంతా మీకు? చక్కగా అమ్మ నాన్నతో హ్యాపీగా ఉండి అందరితో కలిసి ఆనందించి సంతోషంగా గడిపి ఓ మంచి చదువును చదివి ఉన్నతులైపోయి సంపాదించే వాళ్ళు అయిపోయి ఎవరి దగ్గర చెయ్యి జాపకుండా మీ సంపాదన మీద మీరే నిలబడి అప్పుడు మీ సంపాదనకు ఒక రాణిని వెతుక్కోండి. అది కదా అసలు జీవితం అంటే. అది కాదంట. ముందు బేవార్సై తర్వాత దాన్ని కవర్స్ చేయాలి. తప్పు నాన్న. ముందు మీరు సక్సెస్ అవ్వాలి. ఇలాగే చాలామంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఉన్నట్టుండి మానసికంగా వేధింపబడి చనిపోతున్నారు కూడా. మీలాంటి మంచి మనసులను, మీలాంటి మంచి మనసున్న వారిని పోగొట్టుకున్నందుకు చాలామంది పశ్చాత్తాపపడి బాధపడేటట్లు మీరు ఎదిగి చూపించాలి. ఆమేన్.
మీరు ఎంత గొప్ప వాళ్ళో వాళ్ళకి తెలిసి రావాలి. ఎవరి కోసమో మనం చావకూడదు. మనం సక్సెస్ అయితే మన సక్సెస్ని చూసి చావాలి వాళ్ళు. చిచ్చి ఇలాంటి వాళ్ళను పోగొట్టుకొని తప్పు చేశాను నేను అని గుర్తుంచుకో. ఈరోజు తర్వాత ఎవరికైనా చావాలనిపిస్తే ముందు సక్సెస్ అవ్వండి, తర్వాత చావండి. అప్పటి వరకు చావద్దు, నువ్వు సక్సెస్ అవ్వాలి ఫస్ట్. ఎందుకంటే సక్సెస్ అయిన ఎవరికి చావాలనిపించదు, చనిపోయేవారిని బ్రతికించాలనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీ సక్సెస్ఫుల్ లైఫ్కి దేవుడే తగిన వ్యక్తిని అనుగ్రహించునుగాక. ముందు సక్సెస్ వైపు పరిగెత్తు, ముందు అన్నిటినీ సంపాదించే వైపు పరిగెత్తు, ముందు దేవునిలో బలంగా ఎదిగే వైపు పరిగెత్తు. ఆ తర్వాత నిజమైన ప్రేమ నీ వైపే వచ్చేటట్లు దేవుడే ఆజ్ఞాపిస్తాడు. అది నీకు జీవితకాలం సమాధానము, నీకు కిరీటమై నిలబడుతుంది. ఆమేన్. చివరిలో యూత్ మీటింగ్ కూడా అయిపోయింది. కాబట్టి ఈ 1.5 సమయం మీరు విన్న సంగతులు అన్నిటి కొరకు మనసారా లేచి నిలబడి దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రభువా, ఇన్నాళ్ళు భక్తి చాలా ఎదిగిపోయింది, చాలా సందేశాలు విన్నాం, ఎందరో గొప్ప గొప్ప సేవకులను చూసాం, ఎన్నో సభలకు వెళ్ళాం, ఇలా అంచనా వేసుకున్నాం. కానీ ఈ సభతో మా జీవితం మరలా కొత్తగా ప్రారంభిస్తున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాను. నా జీవితంలో కొత్త పేజీ, కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను. ఈ రోజు నుంచి నీ గ్రంథాన్ని నేను కొత్తగా అర్థం చేసుకునేటట్లు నా కన్నులు తెరువు. నా ప్రార్థనా గదిలో నన్ను దర్శించు, నన్ను నడిపించు ప్రభువా. ఎవరిని తృణీకరించక, అవమానించక, అందరి ఎడల ప్రేమ కలిగి ఉండడం నాకు నేర్పించు ప్రభువా. అందరినీ అర్థం చేసుకొని నేను అందరికీ అందరి వాడిని అవ్వాలి ప్రభువా. నన్ను మీరు వాడుకోండి అని అడుగుదామా? మన కుడి చేయి పైకెత్తి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ అడగండి. దేవుడు మీ చేయి పట్టుకొని మిమ్మల్ని నడిపించినట్లుగా. మనకు తెలియకుండానే మనం ఎన్నోసార్లు రాంగ్ ట్రాక్లోకి వెళ్తాం, కానీ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇలాంటి మర్మము, ఇలాంటి జ్ఞానము మీ కొరకు ముద్రించబడి ఉంది. తప్పకుండా మీరు సంపాదించుకోండి. ప్రభువా, నీ పిల్లలపై నీ కనుదృష్టి నిలపండి. నీ పిల్లల్ని మీ స్వాధీనపరుచుకోండి. ఆలోచనకర్తవైన మా దేవా, నిన్ను అడుగుతున్నాను, అనేక సంగతులు నీ పిల్లలకు మీరు అవగాహనలోనికి తీసుకొని రండి. అపార్థమైన క్రైస్తవ్యాన్ని భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేసే శక్తి గల వారిగా నీ పిల్లల్ని చేయండి. అపార్థమైన క్రైస్తవ్యాన్ని అర్థమయ్యేటట్లు చేద్దాం. అపార్థమైన క్రైస్తవ్యాన్ని అర్థమయ్యేటట్లు చేద్దాం. దేవా, నీ పిల్లల్ని మీ స్వాధీనపరుచుకోండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోండి. తిరుగు ప్రయాణంలో మీ దయ చూపించండి. ఆరిపోకుండా ఉండే ప్రార్థనా తైలాన్ని ఇవ్వండి. ప్రతిరోజు నేర్చుకొని ప్రతిరోజు మార్చుకునే మనస్సునివ్వండి. నీ పిల్లల్ని భక్తులుగా తీర్చండి. నీ చిత్తము నెరవేరే వరకు మీరే నడిపించమని ఇంతమంది సేవకులు నాతో కలిసి వేదిక పంచుకున్నారయ్యా. వారి తల మీద ఉన్న అభిషేకం కూడా నాతో కలిసి పనిచేసిందని నేను నమ్ముతున్నాను తండ్రి. ఇంతమందిని బలపరచడంలో, నూతనపరచడంలో, ఆలోచన చెప్పడంలో మీరు కూడా మా మధ్యలో పనిచేశారయ్యా. మమ్మల్ని మేము నీ అధికారానికి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఒకరిని ఒకరం కట్టుకొని స్థిరపరచబడినట్లుగా మమ్మల్ని వాడుకోండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.